నమస్కారం, మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. హౌస్ ద జోష్. అయితే సలాం ఇండియా ఈ ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎన్నికల పండగ జరుగుతోంది. గొడవలు వినిపిస్తున్నాయి, వాదనలు వినిపిస్తున్నాయి, చాలా వాదనలు జరుగుతున్నాయి. కానీ ఇలాంటి ఒక సభలో, ఈ హడావిడిలో మనం ఒక విషయం మర్చిపోతున్నాం. ఈ ఎన్నికలు అనేది గత 5 సంవత్సరాలుగా ప్రధానమంత్రి గారి పార్టీ 5 సంవత్సరాలు ఎలా పనిచేసిందన్న దాని గురించి. ఇదే సరైన సమయం. ప్రధానమంత్రి గారు ఈ దేశం ప్రజలందరి ముందు వాళ్ళు చేసిన పనులకి లెక్కలు చెప్తారు. ఆఖరి నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. గత 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు మోడీ దేశానికి చేసింది మంచా లేదా చెడా, లేదా సాధించారా, లేదా ఇంకా కొన్ని లోపాలున్నాయా, ఇవన్నీ నిర్ణయించాల్సింది మనమే. ఈ దేశానికి బలంగా ఉండే ఒక ప్రభుత్వం మనకి అవసరమా అనేది మనమే నిర్ణయించాలి. ఈ దేశానికి కూటమి కూర్పుగా ఒక ప్రభుత్వం కావాలా, లేదా ప్రపంచవ్యాప్తంగా ఈ భారతదేశాన్ని నిలబెట్టగలిగే ఒక ప్రభుత్వం, అలాంటి ప్రధానమంత్రి కావాలా వద్దా అని మనమే నిర్ణయించాలి. నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారిని. నేను మీ అందరి తరపున భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారిని ఆహ్వానిస్తున్నాను. మోడీ గారు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కృతజ్ఞతలు రాజిత్ సార్. చాలా రోజుల తరువాత నాకు ఇక్కడికి వచ్చే అవకాశం దొరికింది. మోడీ గారు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాస్త ప్రశాంతంగా ఉండండి. మీరందరూ మీ యొక్క ఎనర్జీని కొంచెం దాచుకుని ఉంచుకోండి. జూన్ 4వ తేదీన ఈ ఎనర్జీ మీకు అవసరం అవుతుంది. మోడీ గారు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీరు ప్రజల ముందు వచ్చేటప్పుడల్లా ఇలాంటి ఒక ఉత్సాహమే కనిపిస్తూ ఉంది. ఒక పండగ లాంటి వాతావరణం ఏర్పడింది. అందులోనూ మీరు చెప్పే నినాదం ప్రజల్ని బాగా ఆకర్షిస్తుంది. ఈసారి మీరు 400 దాటుతామని చెప్పారు. ఆ తర్వాత ఈ డిజిటల్ మీడియాకి ఒకరు రాశారు, हौले हौले हो जाएगा प्यार अब की बार 400 पार.
ఇంకొకరు ఏం రాశారంటే दिल का भंवर करे पुकार अब की बार 400 पार। సరిగ్గా అదే విధంగా चटनी के बिना ढोकला बेकार अब की बार फिर से मोदी सरकार। క్రియేటివిటీ అయిన ఉదాహరణలు ఇచ్చారు. साइकिल से जाएं हाथ से कमल का बटन दबाएं। ఆ తర్వాత बेईमानों के लिए मोदी जहर है, गद्दारों के लिए मोदी कहर है और देश में मोदी की लहर है। ఇంకొంతమంది ఏం రాశారంటే ఆఖరి नतीजों के बाद राहुल होंगे फरार अब की बार 400 पार। ఇంత ఆహ్లాదకరమైన ఉత్సాహాన్ని మనం ప్రతి ఎన్నికలప్పుడు చూడగలుగుతున్నాం. నా అదృష్టం మీ ప్రోగ్రాంకి వచ్చే అవకాశం నాకు దక్కింది. మీరు రీసెర్చ్ చేసి చాలా విషయాలు రాసి ఉంచుకున్నారు. నేను ఎప్పుడూ ప్రయాణాల్లోనూ పనుల్లోనూ బిజీగా ఉండడం వల్ల ఇలాంటి విషయాల్లో నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించను. సార్, ఇంకొక సంతోషకర విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. పెళ్లి పత్రికలు రాయించే విధంగా ఒక కార్యక్రమాన్ని ఇలా రాయించారు. ఇందులో ఏముందంటే జూన్ 1 మెహందీ, జూన్ 2 కేజ్రీవాల్ గారిని సాగనంపుతాం, జూన్ 4వ తారీఖు బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత పసుపు, లంచ్లో ఏడుపులు పెడదబ్బులు మొదలు. సరిగ్గా 3ంటికి ఈవీఎం పల్లకిలో తిరిగి వెళ్ళటం, 5ంటికి అపోజిషన్ పార్టీని పంపించే కార్యక్రమం, 6ంటికి విడిపోయే ఏడుపులు, 7ంటికి పప్పు గారు ఇటలీకి బయలుదేరతారు. మీ దగ్గర ఆ పెళ్లి పత్రిక ఉన్నట్టయితే కొంచెం ప్రజలకు కూడా చూపించొచ్చు కదా. ఎలా ఆలోచించి ఇదిగో రాశారో చూడండి సార్, ప్రజలకు ఇదే కూడా దాని ఆహ్వానం. తెలియనివ్వండి. దీన్ని అందరూ చూడొచ్చు. వీలైతే దీన్ని స్క్రీన్లో చూపిస్తాం. దీన్ని పెళ్లి పత్రిక అనడం కన్నా సాగనంపే పత్రిక అనొచ్చు. ఒక విషయం మాత్రం నమ్మకంగా చెబుతాను. ఈ దేశంలో యువకులు ఈ ఆలోచన శక్తి ఉందే, ఈ ఎన్నికల్లో చాలా ఎక్కువగా స్పీడ్గా పనిచేస్తోంది. అందువల్లే వాళ్ళు ఆ నినాదాలు, హాస్యంతో కూడిన ఎగతాళులు, అదేవిధంగా అతి కొద్ది మాటలతో వాళ్ళ నమ్మకాన్ని తెలియబరుస్తున్నారు. ఈ నినాదాన్ని 400కు పైనే దాటుతాం. రెండు వైపులా ఉన్నాయి. మొదటిది, ఇది బీజేపీ ఏర్పరిచిన నినాదం కాదు. ఇది ప్రజల హృదయాల్లోంచి వచ్చిన నినాదం. మోడీకి సంబంధించినంతవరకు 2019 నుంచి 2024 వరకు సుమారు 360 స్థానాల్లో గెలిచి వచ్చాం. అదేవిధంగా ఎప్పుడూ మాతో పాటు 2-3 పార్టీలు ఉంటూనే ఉన్నాయి. అందువల్ల ఎన్డీఏ కూటమిని పూర్తిగా చూస్తే మేము 400కి దగ్గరగానే ఉన్నాం. 2016 నుంచి 24 వరకు పార్లమెంటులో మా బలం 400కు దాటింది. అంటే మీ ఇంట్లో ఒక కుర్రాడు 90% మార్కులు పొందితే అతని పోటీదారులు, అంటే అతని చుట్టూ ఉండే కాంపిటేటర్స్ అందరూ కూడా 30-40% పొందారనుకుందాం. అప్పుడు మీరు అతనితో ఇతరులు 40% పొందారు, నువ్వెందుకు 90% తెచ్చుకుంటున్నావు, 50% చాలు అని అనరు. దానికి బదులుగా మీరు ఏమంటారు? 90 తెచ్చుకున్నావు కదా, 95కి ట్రై చేయి అంటారు. అదేవిధంగా 400 పొందిన తర్వాత మా కార్యకర్తలతో మనం ఇంకా పెరగాలి అని చెప్పడం అనేది నా ధర్మం కదా. ఇంకొకటి, బాగా చదువుకున్న ఒక యువకుడు నాకు ఒక ఆలోచన చెప్పాడు. 370 అనేది ప్రజల మనసులో
బాగా నాటుకుపోయింది అన్నారు. భారతదేశ స్వతంత్ర చరిత్రలోనూ, దేశ ఐక్యత కోసం ప్రయత్నించే ప్రయత్నంలోనూ, 370 విభజన కోసం చేసిన ప్రయత్నంలోనూ ఇండియా అభివృద్ధి పయనంలో ఒక ముఖ్యమైన మైలురాయి. అందువల్లే ఒకతను బీజేపీ యొక్క లక్ష్యం 370 ఉండాలి అన్నారు. అప్పుడు 370 అనే ఆ అంకె అది ఒక కాశ్మీర్లో ఉండే మిత్రుడు చెప్పాడు. అందువల్లే పార్లమెంట్లో కూడా నేను 370 అనే సంఖ్య గురించే మాట్లాడాను. బీజేపీ 370 స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలా జరిగితేనే 370 సంఖ్య యొక్క ముఖ్యత్వం ప్రజల మనసులో ముద్రించుకుపోతుంది అన్నారు. మోడీ గారు, నాకు గుర్తుంది, 5 సంవత్సరాల క్రితం మీరు ఇదే విధంగా ప్రజల ముందుకొచ్చారు, మీ సాధనల గురించి వివరంగా చెప్పారు. దానికి కొద్ది రోజుల క్రితమే డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు. ఆయన అహ్మదాబాద్లో ఒక పెద్ద స్టేడియంకి వెళ్లారు. అక్కడ ఈసారి కూడా ట్రంప్ ప్రభుత్వాన్ని ఖాయం చేశారు, కానీ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జో బైడెన్ వచ్చారు. అప్పుడు మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళందరూ ఇక నుంచి అమెరికాతో మోడీ గారికి ఉన్న సంబంధం చెడిపోతుంది అన్నారు. మోడీ గారు ట్రంప్తో క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు జో బైడెన్ వచ్చేశారు. కానీ పదవీకాలం పూర్తయ్యేసరికి జో బైడెన్ మిమ్మల్ని ఆహ్వానించారు. వైట్ హౌస్లో మీకిచ్చిన మర్యాదని ఇంతవరకు మేము ఎవరికీ చూడలేదు. I'm honored to be the first to have you here in 15 years. Yes. Prime Minister Modi, welcome back to the White House. I cannot imagine His Excellency Modi getting intimidated or being forced to take any steps or actions that would go against the national interests of India and the people of India. And there is pressure against him, I am aware of that. He really wants to do the right thing for India. He wants to be open, he wants to be supportive of new companies, and obviously, but at the same time, make sure it accrues to India's advantage. I am a fan of Modi, so. I said to my friend, the Prime Minister, before the last time I saw someone on the stage here was Bruce Springsteen, and he didn't get the welcome that Prime Minister Modi has got. Prime Minister Modi is the boss. మోడీ గారు, మేము ఇంతకు ముందు కూడా చాలా మంది ప్రధానమంత్రులను చూసాం. వాళ్ళు కూడా చాలాసార్లు విదేశాలకు వెళ్ళొచ్చారు. కానీ ప్రపంచంలోని శక్తివంతులైన నాయకులు, వాళ్ళు ఎంతో శక్తిగల వాళ్ళు. ఎవరిని పొగడాల్సిన అవసరం వాళ్ళకి అస్సలు లేదు. వాళ్ళు మీ గురించి ఎంతో గౌరవంగా, ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మోడీ గారు ఎవరి ముందు తల వంచరని పుటిన్ గారు చెప్తున్నారు. మన దేశ దురదృష్టం ఏమిటంటే, ఇంతకుముందు ప్రధానమంత్రులు విదేశాలకు వెళ్ళినా అది పెద్దగా ప్రాచుర్యం పొందదు. అదేవిధంగా తిరిగి వచ్చినా కూడా వచ్చారా అనే విషయం ప్రజలకు అసలు తెలియదు. రెండో విషయం, మోడీ అనేవాడు ఒంటరివాడు కాదు, అది ముందు అర్థం చేసుకోవాలి. అలాంటి భ్రమలు ఉండకూడదు. మోడీ ఒక పరికరం కావచ్చు. నేను సరళంగా మాట్లాడడం వల్ల అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ గౌరవం, మర్యాద, ప్రతిష్ట 140 కోట్ల భారత ప్రజల యొక్క గౌరవం. భారతదేశ శక్తికి దక్కిన గౌరవం. 2013లో ఎన్నికల తయారీ అప్పుడు అలా జరిగే సమయంలో భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి నన్ను ప్రధానమంత్రి సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ప్రజలందరూ నన్ను ఆ కోణంలోనే చూడడం మొదలుపెట్టారు, నన్ను ఎంకరేజ్ చేయడం కూడా మొదలుపెట్టారు. అప్పుడు మీడియాలో నా మీద విమర్శలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఆయన ఒక రాష్ట్రం నుంచి వచ్చినవారు, ఆయనకి
ఇండియా గురించే పూర్తిగా తెలీదు, ఆయన ఎలా ప్రపంచ స్టేజి మీద మాట్లాడతారు అన్నారు. ప్రపంచ స్థాయికి భారతదేశాన్ని ఎలా తీసుకువెళతారు, ఏం చేస్తారు అన్నారు. ఆ తర్వాత టీవీలో డిబేట్స్ అవి జరిగాయి, నా ప్రోగ్రామ్స్ అన్నీ రావడం మొదలుపెట్టాయి. అప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్న వేయడం మొదలుపెట్టారు. మీకు విదేశీ ప్రయాణాల అనుభవం ఎంతుంది అన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఇండియాకి సంబంధించినవి, కానీ అందరూ కూడా పూర్తి వివాదం అంతా కూడా ప్రపంచ దృష్టి వైపు తిప్పారు. అలా అయితే మోడీ చిక్కుకుంటాడు అని. ఇక్కడ మేనేజ్ చేసినా ప్రపంచ లెవెల్లో ఫెయిల్ అవుతాడన్నారు. అప్పుడు విదేశాల గురించి ఒక విషయం చెప్పాను. విదేశ విషయాల మీద అవగాహన భారతదేశ పురోభివృద్ధికి ప్రయాణం. కానీ మోడీకి సంబంధించి ఇకపైన ఈ దేశం తల దించుకుని ఎక్కడా మాట్లాడదు, తల ఎత్తుకుని బెదిరించి మాట్లాడదు, కానీ సూటిగా కళ్ళల్లోకి చూసి మాట్లాడుతుంది అని చెప్పాను. నేను ఎప్పుడూ కూడా దేన్ని తక్కువ దృష్టితో చూడను. నేను ఒక కాలంలో టీ అమ్ముకునేవాడిని, వీళ్ళందరూ కూడా ప్రపంచ ప్రసిద్ధి నాయకులు. ఈ టీ అమ్ముకునేవాడు ఏం సాధిస్తాడు అని నేను కూడా ఏమనుకోలేదు. కానీ ఎప్పుడూ నా మనసులో ఉండే విషయం, ప్రపంచంలోని ప్రసిద్ధ నాయకులను కలిసినప్పుడు వాళ్ళ దేహ దారుఢ్యంలో అయినా సరే, రూపంతో వాళ్ళు ఒక విధమైన ఆకర్షణను ఏర్పరిచినప్పటికీ, కానీ నేను వాళ్లను కలిసినప్పుడు నేను కేవలం మోడీని కాదు, వాళ్ళకి నేను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చూశారంటే 140 కోట్ల మంది ప్రజలు నాతో ఉన్నారు అనుకుంటారు. వాళ్ళు నాతో పాటే ఉన్నారు. 140 కోట్ల మంది ప్రజల శక్తితో నేను పనిచేస్తున్నప్పుడు ఈ ప్రపంచం నాకు చాలా చిన్నదిగా కనపడుతుంది. నా దేశానికి ఏ లోటు లేదు, ప్రతిభలోనూ శక్తిలోనూ ఎటువంటి లోటు లేదు. ఇలాంటి నమ్మకంతోటే నేను ఉంటాను. దాని ప్రభావం ఎలా ఉంటుందో ఎదుటి వాళ్ళకు తెలుసు. ఈయన వేరే విధంగా ఉన్నారే, ఇంతకుముందు ఎవరూ ఇలా మాట్లాడలేదు, ఇలా ఆత్మవిశ్వాసంతో ఉన్నవాళ్ళు లేరు, ఇలా నమ్మకంతో ఉన్నవాళ్ళు లేరు. ఇలా అనుకుని వాళ్ల దృష్టి కూడా మారుతుంది. మాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. జో బైడెన్ లాంటి ఎంతో శక్తివంతుడైన నాయకుడు G7 సమ్మిట్లో మోడీ గారు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వచ్చారు. అది నిజమే. నేను స్వయంగా కొంతమంది నాయకులతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను. అధికారపూర్వకమైన మాటలకు మించి స్వతంత్రంగా మాట్లాడే అవకాశం చాలా ఉంటుంది. ఫోనుల్లో కూడా చాలాసేపు మాట్లాడుతూ ఉంటాం. ఇంకా నేను డొంక తిరుగుడుగా మాట్లాడే మనిషిని కాదు. ఇంకా మేఘం వస్తేనే వర్షం వస్తుందని చెప్పే మనిషిని కాదు నేను. వర్షం వస్తుందంటే వస్తుందని చెప్తాను, రాకపోతే రాదు అని ఖచ్చితంగా చెప్తాను. అదిగాక నా మాట చాలా వివరణగా ఉంటుంది. అందుకనే ప్రపంచం దాన్ని నమ్ముతోంది. ఉదాహరణకు చెప్పాలంటే మీకు దాని గురించి చాలా బాగా తెలుసును. ఇప్పుడు నేను రష్యా నుంచి పెట్రోలియం వనరులు కొంటున్నాను. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇటువంటి వనరులు పెరిగినా కూడా ఆ భారం ప్రజల మీద పడకూడదనేది నా అభిప్రాయం. నాకు ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడే కొనుక్కుంటాను. నేను ప్రజల కోసం పాటుపడతాను. ఒకరు నన్ను మెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఏమీ చెయ్యను. అమెరికా మీ మీద కక్ష కొడుతుందని చాలామంది చెప్పారు. అప్పుడు నేను అన్నాను, నేను సంతోషపడాలి అంటే నా 140 కోట్ల మంది ప్రజలు సంతోషపడాలన్నాను. ఎవరి కోసం సంతోషపడాలి? అందువల్లే ఆ వర్తకాన్ని పొడిగించాం, దేశ ఆర్థిక వనరుల్ని కాపాడగలిగాం. కానీ అదే సమయంలో అధిపతి పుటిన్ యొక్క చైర్లో కూర్చుని టీవీలో నేను చెప్పగలను, ఇది యుద్ధకాలం కాదు అని. అందువల్లే ప్రపంచానికి నా గురించిన ఎటువంటి సందేహమూ లేదు. మోడీ మాట్లాడేది ఆయన అభిప్రాయం కాదు, భారత ప్రజల అభిప్రాయం. కానీ మోడీ గారు ఇంతకు ముందు కూడా మన నాయకులు విదేశాలకి వెళ్లారు, పెద్ద పెద్ద నాయకులే వెళ్లారు. అప్పుడు ఒక ఉద్దేశం ఉండేది, అమెరికా వైపు వెళితే రష్యాకి కోపం వస్తుంది, రష్యాకి వెళితే అమెరికా వాళ్ళకి కోపం వస్తుంది అని. ఈ ఆలోచన విధాన్ని మీరు మార్చారు. నాకు అనిపించింది ఏమిటంటే, ఆ కాలంలో అప్పుడు ఉన్న ప్రాథమిక ఆలోచనల నుండి ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం,
అంటే అందరితోనూ ఈక్వల్గా మెయింటైన్ చెయ్యడం. దూరం పెట్టడమే లక్ష్యంగా ఉండేది. నేను వచ్చిన తర్వాత దాన్ని మార్చాను. విదేశీయులతో ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉన్నాను. ఆ డిస్టెన్స్ అనే మాటను తీసేశాను. అందువల్ల ఏమైందంటే, మనం దగ్గరగా ఉండడం చూసిన వెంటనే నేను వెనకబడ్డానని అతను కూడా ముందుకు వస్తాడు. అదేవిధంగా సికి కూడా అతను కూడా మోడీ దగ్గరగా వెళ్ళిపోయాడు, మనం వెళ్ళాలని వెళ్తాడు. కూడా వస్తాడు. అందువల్ల అందరికీ కూడా ఇండియాతో క్లోజ్గా ఉండాలి అనే ఉద్దేశం వస్తుంది. ఇండియాకి దగ్గరవ్వాలన్న ఒక పోటీయే ఏర్పడింది. ఇంతకుముందు అందర్నీ దూరం చేసుకోండి, అప్పుడే మనకి స్వతంత్రం ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంది. నేనిప్పుడు మీకు ఒక సంఘటన గురించి చెబుతాను. నేను ఇజ్రాయెల్కి వెళ్ళాలని అనుకున్నాను. అప్పుడు అందరూ కూడా, ఈ ప్రపంచ అనుభవం ఉన్న గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు నాకు ఆలోచన చెప్పారు. సార్, ఇజ్రాయెల్కి వెళితే పాకిస్తాన్కి వెళ్ళాలి అన్నారు. మన దేశంలో సెక్యులరిజానికి అర్థం ఇదే. హనుమాన్ గుడికి వెళ్ళామంటే సాయంకాలం ఇఫ్తార్ విందుకు వెళ్ళాలి. అలాంటి ఒక మనస్థితి ఏర్పడింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఇజ్రాయెల్కి నేను ఒంటరిగానే ప్రయాణం చేస్తాను, దాన్ని పాకిస్తాన్తో కలపకూడదు అనుకున్నాను. నేను పాలస్తీనాకు వెళతాను, మళ్ళీ పాలస్తీనానికి తిరిగి వచ్చేస్తాను అని అనుకున్నాను. రెండూ ఒక్కటిగా కలిపి మన దేశంలో ఏర్పడిన తప్పుడు అభిప్రాయాలకి నేను బలి అవ్వేది లేదు. స్వతంత్రం తర్వాత చూశారంటే, ఇజ్రాయెల్కు వెళ్ళిన మొదటి ఇండియా ప్రధానమంత్రి నేనే. ప్రశాంతంగా అన్ని కార్యక్రమాలు అయ్యాక తిరిగి వచ్చేశాను. 2-3 నెలల తర్వాత పాలస్తీనా ప్రయాణం జరిగింది. నేను నేరుగా పాలస్తీనాకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే లాజిస్టిక్ ప్రాబ్లం ఉంది. నాకు హెలికాప్టర్ అవసరం అయ్యింది. నేను జోర్డన్ నుంచి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు జోర్డన్ రాజుకి, ఆయన మహమ్మద్ సాబ్కి వారసుడు. జోర్డన్ రాజు మహమ్మద్ సాబ్కి నేరుగా వారసుడు. నేను ఆ రూట్లో వెళ్తాను అని ఆయనకు తెలిసింది. అందువల్ల ఆయన ప్రోగ్రామ్స్ని ఆయన మార్చుకున్నాడు. మీరు జోర్డన్కి రండి, మనం కూర్చుని మాట్లాడుకుందాం. మీ దేశం నుంచి హెలికాప్టర్ అవసరం లేదు, మా హెలికాప్టర్లోనే మనం వెళ్ళొచ్చు, పూర్తి ప్రయాణ ఏర్పాట్లన్నీ నావి అని అన్నారు. జోర్డన్ రాజు కొన్ని నెలలకు ముందు ఇజ్రాయెల్కు వెళ్లిన ప్రధానమంత్రి. అది మాత్రమే కాదు, నేను జోర్డన్ రాజుతో హెలికాప్టర్లో పాలస్తీనాకి హెలికాప్టర్లో వెళుతున్నప్పుడు ఇజ్రాయెల్ యొక్క 6 విమానదళాలు చెందిన 6 యుద్ధ విమానాలు నాకు రక్షణగా నాతో పాటు వచ్చాయి. అదే కాకుండా నాకు జోర్డన్ ఇచ్చిన మర్యాద దక్కింది. ఇటువైపు ఇజ్రాయెల్ కూడా నాకు మర్యాద ఇచ్చింది. నేను పాలస్తీనాకు వెళ్ళిన విషయం ఇజ్రాయెల్ కూడా తెలుసు. అయినా సరే నాకు మర్యాద ఇచ్చారు. నేను నాకు అంటే మోడీకి కాదు, దేశానికి. పాలస్తీనాకు వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్లో దక్కిన అదే మర్యాద నాకు దక్కింది. అది మాత్రమే కాదు, ఎటువంటి విభేదాలు జరగలేదు. దీనికి అర్థమేమిటంటే, కొన్ని రోజులకు ముందు జరిగిందాన్ని బట్టి చూస్తే, మేము జవాహర్ నౌకాశ్రయంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం ఇరాన్తో. అది మధ్య ఆసియా అంతటికీ కూడా ఒక పెద్ద మార్పుని తీసుకురాబోతోంది. నిన్న కూడా చూసుంటారు ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ నిర్వహణ. ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని పొగిడారు. ఇరాన్ మీద అమెరికా నియమాలు పెట్టింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ అనే దేశాలకు మధ్య యుద్ధం ఏర్పడే పరిస్థితులొచ్చాయి. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండే అధికారి, నాకు తెలిసిన మిత్రుల్లో ఒకరు, ఆయన్ని కోల్పోవలసి వచ్చింది. శ్రీ రైసీ. ఈ మధ్య ఆయన ప్రాణాల్ని కోల్పోయారు. ఆయన భార్యకి మన అలీగర్ యూనివర్సిటీకి ఒక సంబంధం కూడా ఉంది. అది కేవలం రాజకీయ సంబంధం మాత్రం కాదు, కుటుంబానికి సంబంధించిన ఒక ఆరోగ్యకరమైన బంధం. ఒక మంచి మిత్రుని కోల్పోయిన బాధ నాకు ఉంది. కానీ ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందుగానే మేము జవాహర్ ఒప్పందాన్ని ముగించాం. మధ్య ఆసియాకు సంబంధించినంతవరకు అది ఒక ముఖ్యమైన నిర్ణయం. దానికి ఎవరూ వ్యతిరేకత చూపించలేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే, ఒక దేశ పరిస్థితిని మనసులో పెట్టుకుని ప్రయత్నం చేస్తే ప్రపంచం కూడా దాన్ని అర్థం చేసుకుంటుంది. నేను ఒక విషయాన్ని వివరంగా చెబుతాను. నా దేశం యొక్క లక్ష్యాలను 3వ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడను.
నా దేశానికి దేనితో అవసరం ఉంది, దేనితో అవసరం లేదు, దాన్ని బట్టే నేను ప్రవర్తిస్తాను. అదేలాంటి ఒక విషయం కొరియాకు జపాన్కి మధ్య ఉంది. చాలామంది నాయకులు జపాన్ వెళ్తే కొరియాకు వెళ్తారు, కొరియా వెళ్తే జపాన్ కూడా వెళతారు. అలా క్లబ్ చేస్తూ ఉంటారు. అది మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అని అన్నారు. మమ్మల్ని మాత్రం విడిగా కలవకూడదా అన్నారు. సరే, నేను వస్తాను అని చెప్పాను. నేను కొరియాకు విడిగా వెళ్ళాను, కానీ జపాన్ వెళ్ళలేదు. జపాన్కు వెళ్ళినప్పుడు కొరియా వెళ్ళలేదు. వాళ్లకు మెసేజ్ వెళ్ళింది, ఇతను మన భావాలు అర్థం చేసుకున్నాడు అని. అందువల్ల ప్రపంచ దేశాలతో ఉన్న సున్నితమైన బంధాలు ఇరువైపుల నుంచి కూడా పెరగటానికి అవకాశం ఉంది. నేను ఎవరి అడ్వైసుల్ని కూడా తీసుకోను. అందువల్లే ఈ రోజున ఇండియాని ప్రపంచమంతా కూడా పొగుడుతోంది. ఆ విలువకిచ్చే ఉదాహరణ కూడా మేము చూసాం. ఉక్రెయిన్ నుంచి బయలుదేరేటప్పుడు పాకిస్తాన్ స్టూడెంట్స్తో భారతదేశ జెండాని పట్టుకుని మరీ బయటకొచ్చారు. ఇప్పుడు మన దేశంలో ఏం జరుగుతుందో చూడండి. ఈ దేశం తీసుకున్న ప్రయత్నంలో ఏదైనా మంచి జరిగితే దాన్ని అంగీకరించిన వాళ్ళు సైలెంట్గా ఉండిపోవచ్చు. అది పర్వాలేదు, మెచ్చుకోక్కర్లేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ దానికి వ్యతిరేకంగా కొంతమంది ముఖ్య పత్రికలు నన్ను అడుగుతున్నాయి, నిజంగా మీరు ఉక్రెయిన్కి సపోర్ట్గా మాట్లాడారా, నిజంగానే మీరు పుటిన్తో మాట్లాడారా అని. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, కాల్ డీటెయిల్స్ చూసుకోండి, ఇంతకుమించి నేను వివరంగా చెప్పలేను అని. ఇంతకు మించి ఇంకేం చెప్పగలను? ఇలా ఏమీ జరగలేదు కదా, అవకాశమే లేదు. జరగలేదు. 2 దేశాలకి సంబంధించిన నాయకులు కలిసి స్టూడెంట్స్ కి దారి ఎప్పుడు ఇవ్వలేదు. అంటే సమస్య ఏమిటంటే ఇండియా దేశ జెండాకింత శక్తి ఉందని వీళ్ళు ఎప్పుడు కూడా అసలు ఊహించలేదు. ఈరోజు ఇక్కడ నాకు దక్కిన మొదటి అనుభవాన్ని మీకు చెబుతాను. నేను విషయాల్ని గ్రహిస్తాను, ఆరా తీస్తాను, అర్థం చేసుకుంటాను. ఈ భావన మొట్టమొదటిసారిగా నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు అర్థమైంది. అప్పుడు మనం అన్ని విధాల సహాయం చేశాం, అది మన బాధ్యత కూడా. ఆ తర్వాత గుజరాత్ భూకంపంలో కూడా నివారణ పనుల్లో మాకు చాలా అనుభవం ఉంది. అందువల్ల నేనే స్వయంగా ఈ విషయాల్లో ముందుకు వచ్చి పాల్గొన్నాను. అక్కడ నేను చూశాను, ప్రపంచం నుండి వచ్చిన 40 దేశాల ప్రజల్ని సహాయం అడిగి నేపాల్ని ఆ ప్రమాదం నుంచి కాపాడాం. అప్పుడే నాకొక విషయం అర్థమైంది, ఇంతవరకు మానవత్వపు సహాయం ఏమిటంటే అది పశ్చిమ దేశాలు చేసే సాయం అనుకున్నాం. ఇకపైన ఇండియా కూడా పాలు పంచుకుంటుందని నేను నిర్ణయించుకున్నాను. అందువల్లే కోవిడ్ సమయంలో మీరందరూ చూసి ఉంటారు, మనం చైనా నుంచి చాలామంది ప్రజల్ని తీసుకువచ్చాం. అలాగే చాలా దేశాల ప్రజలను కూడా మనం తీసుకుని వచ్చాం. ఎంఎన్లో సమస్య వచ్చినప్పుడు వేరే దేశాల నుంచి ప్రజలను తీసుకువచ్చి వాళ్ళ దేశాలకు పంపించాం. సూడాన్లో కూడా అలా జరిగింది. అక్కడ చిక్కుకుపోయిన విదేశ ప్రజలను కూడా మనం కాపాడాం. ఈరోజు ప్రపంచంలో మన పేరే తెలియని ఒక శాఖలో కూడా ఇంతకుముందు ఇదంతా కూడా పశ్చిమ దేశాలే చేస్తూ ఉన్నాయి, వీళ్ల వల్ల అది కుదరదు అని అనుకున్నారు. ఇటువంటి ఆర్మీ సేవలన్నీ వాళ్లే చెయ్యగలరు, ఇండియా వల్ల కాదు అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇండియా ఏం చెయ్యబోతోంది అని అడుగుతున్నారు, ఎలా చెయ్యబోతోందని అడుగుతున్నారు. అది నేను చేసి చూపిస్తాను. అంటే ఆర్టికల్ 370ని ఆపినప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాల వాళ్ళకి కోపం వస్తుందని మీరు ఆలోచించలేదా? అరబ్ దేశం వాళ్ళు మన మీద అసంతృప్తి చెందుతారు, దాని ప్రభావం మన పనుల మీద పడతాయి. ఇది చాలా మంచి ప్రశ్న. దీనికి నా సమాధానం కొంచెం పెద్దదిగా ఉంటుంది. అదీగాకుండా ఈ విషయం గురించి కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది మొదటిసారిగా దక్కింది. అందువల్ల నేను సరిగ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీరు సడన్గా అడిగారు కదా. మన దేశంలో కాశ్మీర్ గురించి మాట్లాడితేనే 70 ఏళ్లుగా దాన్ని ప్రపంచ దేశాల సమస్యగా మార్చారు. ప్రపంచ దేశాలన్నీ కూడా కాశ్మీర్ సమస్య గురించి భారతదేశాన్ని అడుగుతూనే ఉన్నారు. అటల్ బిహారీ కొంచెం ప్రయత్నించి తీవ్రవాదుల్ని సెంటర్ పాయింట్ చేశారు. కాని మొత్తంగా చూస్తే 370 విడిపించిన తరువాత ప్రపంచం కఠినంగా వ్యతిరేకత చూపించిన తర్వాత అందరూ అనుకున్నారు. కానీ అది అలాగే తారుమారయ్యింది. ప్రపంచంలో ఈ విషయాన్ని విమర్శించారు.
ఇండియా ఇరుకున పడుతుందని ఆలోచించిన మిగతా దేశాలు కూడా, చాలా ముఖ్యమైన దేశాలు మాత్రం ప్రశాంతంగానే ఉన్నాయి. ఒకవేళ మాట్లాడినా కూడా అది ఇండియా లోపలి వాళ్ల విషయాలు అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే అరబ్బు దేశాలన్నీ కూడా మౌనంగానే ఉన్నాయి. ప్రపంచంలో ఉండే అన్ని ఇస్లాం దేశాలు ప్రశాంతంగా ఉన్నాయి. కానీ నా దేశంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం లోటు చెబుతూనే ఉన్నారు. ఈ విషయం ఎప్పటి వరకు నాకు అర్థం కాలేదు. దీనికి అర్థం ఏమిటని ఆలోచిస్తే వాళ్ళ ఆలోచనలోనే ఏదో గందరగోళం ఉందని అర్థం. 370 తర్వాత కూడా నేను ఎన్నో ఇస్లాం దేశాలకు వెళ్ళి వచ్చాను. అక్కడ నాకు బాగా మర్యాద దక్కింది. నాకు ఏ సమస్య రాలేదు. 370 తరువాత మన దేశానికి చెందిన 8 మందికి మరణశిక్ష విధించారు. అది 370 తర్వాత జరిగిన సంఘటన. కానీ వాళ్ళని ప్రాణాలతో తిరిగి తీసుకొచ్చాం. ఆ సమయంలో మోడీ గారు అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు. ఖతార్లో మన దేశం వాళ్ళు ఉరిశిక్ష పడి అక్కడ జైల్లో ఉన్నప్పుడు ఓవైసీ ఏమన్నారంటే, మోడీ గారికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలుసు కదా, ఇప్పుడేమైంది, అందరికీ దారి చూపించేలా మాట్లాడతారు కదా, అంటే చూసారంటే ఖతార్ నా రెండో ఇల్లు లాంటిదని మోడీ గారు చెప్పేవారు. ఆయన ఏమీ చేయలేకపోయారు కదా అన్నారు. ఒకటి, వాళ్ళు మోడీని బాగా అర్థం చేసుకోలేదు, లేదా వాళ్ళు మోడీ గురించి మాట్లాడితే మీడియాలో కొంచెం శ్రద్ధ పెరుగుతుందని అనుకుంటున్నారని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మోడీ బ్రాండ్ ఏమిటి అంటే, మోడీ గురించి మాట్లాడితేనే సో మోడీని బూతులు తిట్టినా కూడా వాళ్లకు క్రేజ్ పెరుగుతుంది. అందువల్లే అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. వేరే ఎవరిని తిడితే లాభం ఉంటుంది, అందుకే మోడీని తిడుతున్నారు. అన్నిటిలోనూ తొందరపాటు. ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఆయన మౌనంగా ఉన్నారంటే ఏదో చేస్తారని అర్థం. మాటల్లో చూపించరు, చేతలు చేస్తారు అని. ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇన్ని ఏళ్లు గడిచాయి, నా గురించి ఏ రహస్యాలు లేవు, అన్నీ ఓపెన్గానే ఉన్నాయి కదా. ఎవరైనా సరే సవ్యంగా చెయ్యాలి. మీడియా వాళ్ళు కూడా సరిగ్గా చేయడం లేదు, క్షమించండి. సరిగ్గా పరిశోధన చేస్తే ఇదే జరిగిందని చెప్పొచ్చు. 3 రోజుల్లో మోడీ చేశారు, 5 రోజుల తర్వాత ఇది జరిగింది, 7 రోజుల తర్వాత ఏం చేస్తారో అనేది కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళు దానికి సిద్ధంగా లేరు కదా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న అభిప్రాయాలతోనే ఉన్నారు కదా. దాన్నే వ్యాపింపజేయాలి, పుకార్లు పుట్టించాలి, దానికి తగ్గట్టుగా ఏమైనా దొరికితే దాన్ని కూడా జాయిన్ చేసుకుంటారు. అందువల్లే వాళ్ళ లెక్కలు తప్పవుతున్నాయి. ఈసారి కూడా 400 దాటలేరు అని అనుకున్నారు. చివరికి ఏమైంది పరిస్థితి? ఇప్పుడు వాళ్ళనే చూశారు అంటే 400 దాటే పరిస్థితికి వచ్చారు. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు? నేను ఏ దిశలో నడుస్తున్నానో వాళ్లకు అర్థం కావడం లేదు. మూడు ఎన్నికల తరువాత ఎవరో వాళ్లను అడిగారు, మీరు పూర్తి ప్రచారాన్ని మోడీ 400 దాడతారా లేదా అనే సమస్య మీద జరుపుతున్నారు. ఇప్పుడు మీకొక కొత్త సలహా కూడా ఇచ్చారు. పాకిస్తాన్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ దగ్గర ఇప్పుడు న్యూక్లియర్ బాంబు ఉంది. అందుకే నేను లాహోర్కి నేరుగా వెళ్ళి చూసి వచ్చాను. అంతేకాకుండా ఎటువంటి రక్షణ ఏర్పాటు లేకుండా వెళ్ళి చూసొచ్చా. అక్కడ ఒక రిపోర్టర్ ఏం రిపోర్ట్ చేశాడంటే, హాయల్లతోబా హాయల్లతోబా, ఈయన వీసా లేకుండా ఎలా వచ్చారు? టీవీలో వాదన జరిగింది, వీసా లేకుండా ఎలా వచ్చారు అని. చెప్పాలంటే ఒకప్పుడు అది కూడా మా దేశమే కదా. ఇంతకు ముందంతా మోడీ గారు మనం పాకిస్తాన్ గురించి దిగులు పడేవాళ్ళం. ఇక్కడికొచ్చి దాడి చేసి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మళ్లీ వచ్చి దాడి చేసి వెళ్ళిపోతారు. అది ఇంతకు ముందున్న ప్రభుత్వం అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు పెద్ద లిస్టే ఇస్తున్నారు, ఎవరో తెలియని వాళ్ళు వచ్చి దాడి చేసి వెళ్తున్నారు అని.
విషయం అది కాదు. పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు బాధలో ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. ఆ కష్టాలకు కారకుణ్ణి నేనే అని కూడా నాకు తెలుసు. కానీ నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే, నా దేశంలో ఉండే బాధ్యత గల నాయకులు, ఒక బాధ్యత గల పార్టీకి చెందినవారు, అంటే కసాబుని, అదేమిటంటే కసాబు మన ప్రజల్ని చంపలేదు, మన ప్రజలే మన ప్రజల్ని చంపారు అంటే పాకిస్తాన్కి ఆదరణగా, కసాబుకి ఆదరణగా నా దేశంలో ఉన్న ఎన్నో పార్టీల నుంచి ఎన్నో మాటలు వచ్చాయి. 26/11 దాడి జరిగినప్పుడు వాళ్ళు పాలనలో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి వాంగ్మూలం వస్తే అది పాకిస్తాన్ తీవ్రవాదుల పని కాదు, ఇండియన్సే చేశారు అని చెబితే అప్పుడు సిగ్గుతో తల దించుకునే పరిస్థితి వస్తుంది. ఇది చూస్తే చాలా వేదనగా ఉంది. అది చూశారంటే మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అనే వార్తలు వస్తున్నాయి. అందుకోసం వాళ్ళు ఏడుస్తున్నారంటే దాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వాగుతున్నారు అర్థం కావడం లేదు. ఇక్కడున్న కొంతమంది సిగ్గుపడే విషయం ఒకటి చెప్పారు. అదేంటంటే, రాముడు గుడి తెరవబోయే సమయంలో ఉత్తమ్ ఠాక్రే పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అన్నారు, రాముడు భక్తుల్ని ట్రైన్లో తీసుకెళ్తారు, పాకిస్తాన్ వాళ్ళ సాయంతో ఆ రైలు మీద దాడి జరుగుతుంది అన్నారు. ప్రజలు ప్రాణాలు పోతాయి, చాలా గొడవ జరుగుతుంది, ఆ తర్వాత మోడీ గారు ఎన్నికలో గెలుస్తారంటున్నారు. కలవరం ఏమీ జరగలేదు కదా, ట్రైను తగలబడలేదు. ఎవరైనా వెళ్ళి వాళ్ళ దగ్గర అడగాలి, మీరు సమయానికి మందులు మాత్రలు వేసుకుంటున్నారా లేదా అని, మెడికల్ చెకప్ చేస్తున్నారా లేదా అని అడగాలి. ఎవరైనా వెళ్ళి వాళ్ళను అడగండి. సరే, ఆ ప్రశ్న అడగకపోయినా సరే కుశలం అడగండి. వాళ్లకు ఏంటి సమస్య దాని గురించి అడగండి. ఎందుకంటే మంచి మనస్థితిలో ఉన్నవాళ్ళు సాధారణంగా ఇలాంటి మాటలు మాట్లాడరు. మీలాంటి మీడియా మిత్రులకి అన్ని చోట్ల కూడా పలుకుబడి ఉంటుంది. వెళ్ళి వాళ్ళను అడగండి, మీకేమీ సమస్య లేదు కదా. ఎవరైనా వెళ్ళి వాళ్ళని అడగండి, ఏమీ జరగలేదు, అయినా 400 దాటుతాం. మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అక్కడున్న వాళ్ళవి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూశాను. అంటే చంద్రయాన్ చంద్రుడి మీదకి అడుగు పెడుతున్నప్పుడు మేమిప్పుడు చంద్రుడి లోపలే ఉన్నాం కదా అని అన్నారు. గోతులున్నాయి, చీకటిగా ఉంది, కరెంటు లేదు, నీళ్లు లేవన్నారు. అదేమిటంటే వాళ్ళకి జెండాలో చంద్రుడు ఉండడమే గొప్ప విషయం. కానీ నాకు చంద్రమండలంలో భారత పతాకం ఎగరాలి. మళ్ళీ సెక్యులరిజం గురించి ప్రస్తావన వచ్చింది. చంద్రయాన్ ఎక్కడైతే దిగిందో మీరు ఆ చోటుకి శివశక్తి అని పేరు పెట్టారు. ఈ దేశపు దురదృష్టం ఏమిటంటే అన్ని విషయాల్లో కూడా ఓటు బ్యాంకు విషయంగానే చూస్తున్నారు. ఎవరినైనా చెప్పమనండి, శివశక్తి అని పేరు పెట్టడంలో తప్పే ఉంది. అది ప్రపంచ శక్తిని చాటి చెప్పే పేరు. నేను చేసిన తప్పేంటంటే అది చంద్రమండలంలో చంద్రయాన్ అడుగుపెట్టిన ఆ చోటికి పేరు అది ఎవరైనా బీజేపీ నాయకుడి పేరు కూడా పెట్టుకోవచ్చు, ఎవరు వద్దని చెప్పరు. ఎందుకంటే అలాంటి అలవాట్లు వాళ్ళకే కదా ఉన్నాయి మరి. కానీ నేను అలా ఏమీ చేయలేదు. నేను శివశక్తి అని పేరు పెట్టాను. ఆ పేరు వాళ్లను ఏ స్థాయిలో బాధించింది అంటే వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. కానీ చూశారంటే 1 సంవత్సరం తరువాత హిందువుల దగ్గర ఉన్న ఆ శక్తిని నేను అంతం చేస్తాను అని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆ దాడి ప్రభావం నా మీద ఇంకా ఉంది కూడా. కానీ వాళ్లకు ఒక విషయం అర్థం కాలేదు. నేను శివశక్తి అని 2 పేర్లు చెప్పాను. శివుడికి విషాన్ని తట్టుకునే శక్తి ఉందని వాళ్లకు తెలియదు. రామాలయం కుంభాభిషేకం చాలా అద్భుతంగా జరిగింది. అందులో గుడి కూడా చాలా చక్కగా కట్టారు. అందులో కూడా వివాదాలు వచ్చాయి.
దీన్ని బీజేపీ కార్యక్రమంగా మార్చేశారని అంటున్నారు. అసలు ముందు మాకు అనిపించింది మతం గురించి వీళ్లకు ఉన్న తప్పుడు అభిప్రాయానికి ఫలితం ఇది అని. ఈ విషయం ఇంకా ముందుకు వెళ్లకుండా 70 ఏళ్లుగా వాళ్లు చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేశారు. దీన్ని ఇలాగే ప్రోపగండ చేస్తే వాళ్ల ఓటు బ్యాంకు సురక్షితంగా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కాని రాముడు గుడి కట్టిన తరువాత ఓటు బ్యాంకు అనే పదానికి అర్థమే లేకుండా పోయింది కదా. ఎందుకంటే ఆ విషయాన్ని ఇక మీదట ఉపయోగించలేం. కాని ఆ తర్వాత కూడా వ్యతిరేకత వచ్చినప్పుడు 70 ఏళ్లుగా చేసిందంతా కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే కాదు అని నాకు అనిపించింది. వాళ్ళు మానసికంగా, వాళ్ల చేతలతో, మాటలతో, అన్ని విధాలుగా వాళ్ళు రాముడికి వ్యతిరేకులు. రాముడి మీద వాళ్లకు చాలా లోతుగా తప్పుడు అభిప్రాయం ఉంది. దాని యొక్క ఫలితమే ఇప్పుడు కూడా ఒక చిన్న పిల్లాడు రోడ్డు మీద వెళుతూ జై శ్రీరామ్ అని అంటే నేను జై శ్రీరామ్ అంటాను. ఎవరైనా వచ్చి నమస్కారం అని అన్నారంటే నేను కూడా నమస్కారమే పెడతాను. ఎవరైనా హలో అన్నారంటే నేను కూడా హలో అనే అంటాను. ఎవరైనా జై శ్రీరామ్ అంటే నేను కూడా జై శ్రీరామ్ అనే అంటాను. మీరే చూసి ఉంటారు, వాళ్ళ ఎదుట ఎవరైనా జై శ్రీరామ్ అని చెబితే వాళ్ల మొహం వెంటనే అదో రకంగా మారిపోతుంది. నోరే తెరవరు, ఏం చేస్తారో కూడా మనం అర్థం చేసుకోలేం. మీరు కూడా జై శ్రీరామ్ అని చెబితే పోయిందే ఉంది, చెప్పండి. ఆ తర్వాత చూశారంటే రామ జన్మభూమి దేవాదాయ శాఖ నిర్వహణ వాళ్ళని నిజంగానే మనం మెచ్చుకుని తీరాలి అంటాను. ఎందుకంటే రాముడు గుడి న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత కట్టబడింది. న్యాయస్థానంలో కూడా ఎవరెవరు అడ్డంకులు ఏర్పరిచారో ఈ ప్రపంచానంతటికీ తెలుసు. 2019లో కూడా ఇప్పుడు తీర్పు చెప్పవద్దు, అది బీజేపీకి ఫలితానికి ఇస్తుంది అన్నారు. ఆ విషయం న్యాయస్థానమే చెప్పింది, కాంగ్రెసు తరపు వాళ్లే చెప్పారు. సరే, ఇదంతా వదిలేయండి. న్యాయస్థానం తీర్పు వచ్చిన తరువాత కూడా దేవాదాయ శాఖ వాళ్లు వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లి మర్యాదగా వాళ్ళను ఆహ్వానించారు కూడా. జరిగిందేదో జరిగిపోయింది, మీరు అవేం మనసులో పెట్టుకోకుండా రండి అన్నారు. వాళ్ల దగ్గరకు వెళ్ళినట్టుగానే వంశానుగతంగా వస్తూ ఉన్న న్యాయస్థానంలో ఈ కేసును నడిపిస్తున్న అన్సారీ కుటుంబం దగ్గర కూడా వెళ్లారు. వాళ్ళ అబ్బాయి ఇక్బాల్ అన్సారీ రామజన్మ భూమి కేసులో ఎదురు తరపు బాబర్ మసీద్ కోసం న్యాయస్థానంలో పోరాడారు. ఆయన్ని కూడా గౌరవించి మీరు రావాలి అని చెప్పి ఆహ్వానించారు కూడా. ఆయన వచ్చారు. మీరే ఇప్పుడు చెప్పండి, ఈ విషయంలో ప్రజలే చెప్పాలి. ఇక్బాల్ అన్సారీ కుటుంబం జీవితమంతా కూడా బాబర్ మసీదు కోసం న్యాయస్థానంలో పోరాడారు, రామజన్మభూమికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చిన తరువాత వాళ్లే వచ్చి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని కూర్చున్నారు. కానీ వీళ్ళు మాత్రం నిరాకరించారు. ఇందువల్లే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉందని ఆలోచించవలసి వస్తోంది. ఇది మాత్రమే కాదు, ఆ తర్వాత నాకు తెలిసిందేంటంటే ఇక్బాల్ అన్సారీ ఒక ధనవంతుడి కుటుంబం కాదు, సాధారణమైన వాడని. ఆయన రాముడి గుడి యొక్క ఒక మాడ్యూల్ ఉంది, అది కూడా ఒక పలక మీద. దాన్ని ఆయన తీసుకువచ్చారు. ఆయన రక్షణాధికారి ఒక హిందువు. ఆ మాడ్యూల్ని ఆయనకి బహుమతిగా ఇచ్చారు. ఇక్బాల్ అన్సారీ ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారు. అది ఆయనకు ఆయన హక్కు అని అనిపించింది, అందువల్ల ఆయన పోరాడారు, అంతే. కానీ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తరువాత ఆ తీర్పుని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించారు. అంటే ఇక్బాల్ అన్సారీ మతాభిప్రాయం కరెక్టా లేక వీళ్ల మతాభిప్రాయం కరెక్టా? ఇదే దేశానికి బాధ కలిగించే విషయం. అందుకనే మిమ్మల్ని ఇప్పుడు మతపరమైన వ్యక్తి, కమ్యూనల్, ప్రజల్ని హిందూ ముస్లిం అని విడగొట్టేవారనంటున్నారు. దాని గురించి చెప్పాలంటే ఎవరైనా కొత్తగా డిక్షనరీ రాయాలి, ఎందుకంటే డిక్షనరీలో ఖాళీ లేవు కదా. నన్ను తిట్టి తిట్టి డిక్షనరీలో ఉన్న అన్ని మాటలు కరువైపోయాయి. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అందువల్ల మళ్ళీ మళ్ళీ హిందూ ముస్లిం అని చెప్పకుండా వాళ్ళ మాటలు రావడం లేదు.
ఎందుకంటే ఏ పని చెయ్యలేదు. 60 ఏళ్లుగా ముస్లిం పిల్లలకు మంచి చదువు నేర్పించి ఉంటే, వాళ్ళు ఉండడానికి మంచి ఇళ్లు కట్టి ఉంటే, వాళ్ళకి మరుగుదొడ్లు కట్టి ఉంటే, విద్యుత్ సౌకర్యం కలిగించి ఉంటే, పిల్లల భవిష్యత్తును బాగు చేయడం అలాంటివేమీ చేయలేదు. వాళ్లను భయపెట్టాలి, చంపేస్తారు, వాళ్ళు వచ్చారంటే ప్రమాదం. ఆయన మోడీ యోగిని కూడా అందులో కలిపారు. ఎప్పుడు చూసినా భయపెట్టడం. అదీ కాకుండా ఇప్పుడు ముస్లిం సమూహాల్లో కూడా ఈ విషయం గురించి ఆలోచన శక్తి మారింది అనే మనం అనుకోవాలి. నేను మత ప్రవక్తల గురించి మాట్లాడడం లేదు. స్వప్రయోజనాల గురించి మాట్లాడేవాళ్ళు అన్ని సమూహాల్లోనూ ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. కానీ నాకు ప్రజలతో ముఖాముఖి సంబంధం ఎక్కువగా ఉంది. నా అనుభవంలో ఇలా రెచ్చగొట్టే తత్వం ఉన్నవాళ్లు చేసే పనులకు ప్రజలు బాధపడడం లేదు. ఎన్నికలు వచ్చాయి, అందువల్లే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకున్నారు. మోడీ గారు ఇంతకాలంలో ఏ నాయకుడు కూడా పలానా మతానికి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని ఏ నాయకుడు చెప్పలేదు. కానీ మీరు ఎన్నికల ప్రచారంలో మేడ మీదే ఇది చాలా ధైర్యంగా చెప్పారు. గత నెల రోజులుగా నేను కాంగ్రెస్కి ఛాలెంజ్ చేస్తున్నాను. రాసి ఇవ్వండి, నేను దేశానికి గ్యారంటీ ఇస్తాను అని. ముందుగా భారత రాజ్యాంగ చట్టాన్ని మార్చను అని. రెండవది, రాజకీయ అమరికను మార్చి మతాన్ని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లో మార్చకూడదు. మూడవదిగా ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలను వాళ్ల రిజర్వేషన్లు లాక్కుని మతాన్ని ఆధారంగా చేసుకుని వేరే ఎవరికీ కూడా ఇవ్వను అనండి, రాసి ఇవ్వండి అన్నాను. ఇవ్వడం లేదే. ఈ దేశానికి రాసివ్వండి, ఆ మాత్రం ధైర్యం లేదా మీకు? ఆ తర్వాత ఏమంటున్నారు, మా మేనిఫెస్టోను చూడండి అంటున్నారు. నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడైనా మేము అవినీతి చేస్తామని రాశారా? అవినీతి చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఉందా? గత 50-60 ఏళ్లుగా కాంగ్రెస్ మేనిఫెస్టోను తీసి చూడండి. ఏ మేనిఫెస్టోలో అయినా వాళ్ళు అవినీతి గురించి రాసి ఉన్నారా? మీరే చెప్పండి. అవినీతి పనులు చేస్తున్నారా లేదా? మీరు ఎందుకని అవినీతికి పాల్పడుతున్నారు అని అడిగితే మా మేనిఫెస్టోలో చూస్తుంటే ఎక్కడైనా అవినీతి ఉందా అంటున్నారు. ఇలా చెప్పి తప్పించుకోగలరా? అదేవిధంగా చూశారంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పింది మీరే చూడండి. అదేవిధంగా రాకుమారుడు చెప్పింది చూడండి. వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెబుతున్నారు అంటే ఒప్పందాలు కూడా దాన్ని ఆధారంగా చేసుకునే జరుగుతాయంటున్నారు. ఉదాహరణకి ఒక వంతెన కట్టాలంటే ఇప్పుడు ఒప్పందం ఎలా ఇవ్వబడుతుంది? వాళ్ళు ఎంత అభివృద్ధిలో ఉన్నారు, వాళ్ళకా ప్రతిభ ఉందా, ఎంత అనుభవం ఉంది, ట్రాక్ రికార్డులో ఏముంది, వాళ్ళ దగ్గర ఎంత నిధి ఉంది, టెక్నాలజీలో వాళ్లకు ఎంత అనుభవం ఉంది, ఈ విధంగా అన్ని విషయాలు చూసిన తరువాత ఒప్పందం ఇవ్వబడుతుంది. కానీ వీళ్ళేమంటున్నారంటే ఇందులో కూడా రిజర్వేషన్ ఇస్తామని అంటున్నారు. ఏమండి, మీరే చెప్పండి, మీకు బ్రిడ్జి కట్టాలా, లేక ఎన్నికల్లో గెలవాలా, లేక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? అది మాత్రమే కాదు, వాళ్ల మేనిఫెస్టోలో ఇంకా ఏముంది అంటే ఆటల శాఖలో కూడా మతాన్ని అనుసరించే రిజర్వేషన్ ఉంటుంది అంటున్నారు. ఒక వీరుడు ఉదయం 4 గంటలకే లేచి చెమట చిందించి శ్రమించిన తరువాతే ఒక వీరుడుగా మారతాడు. జీవితంలో 15-20 ఏళ్లు దానికోసమే అతను శ్రమిస్తున్నాడు. కానీ మీరేమంటున్నారు, మీరు ఈ కుటుంబంలో పుట్టారు, అందువల్ల మీకు ఈ అవకాశం లేదు అంటున్నారు. ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతనికి అవకాశం ఉందంటున్నారు. దీన్ని ఎలా న్యాయమంటారు? ఇలాంటి విషయాల్ని మేనిఫెస్టోలో ధైర్యంగా రాస్తున్నారు చూడండి. ఇలా ఎవరైనా దేశాన్ని పాలిస్తారా? మా లక్ష్యం ఏమిటంటే అందరి ఐక్యత, అందరి అభివృద్ధి. కానీ మోడీ గారు ఇప్పటి వరకు కాన్ మార్కెట్ గుంపు అని పేరు చెప్పి ఇంత ఓపెన్గా మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. అదేమిటంటే నా గురించి ఏడవటానికి ముందు వెనక ఎవరూ లేరు. నేను దేశం కోసమే బతుకుతున్నాను, దేశం కోసమే పోరాడుతున్నాను. నేను ప్రతి క్షణం ఈ దేశం కోసమే పోరాడతాను. అది వృధా కావడం నాకు ఇష్టం లేదు. నా ప్రతి క్షణాన్ని దేశం కోసమే ఉపయోగిస్తాను. అందులో ఒక సెకండ్ కూడా వృధా అవటానికి నేను అస్సలు ఒప్పుకోను. అలాంటి తప్పు జరిగిందంటే మీరు నన్ను నేరుగా అడగండి. నిన్న నాకు ఒక సమాచారం వచ్చింది. అదేమిటంటే 9,000కు పైగా ఉన్న నిర్వహణల్లో దాంట్లో
ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్ తీసిపారేశారు. మైనార్టీ పేరు చెప్పి వీళ్ళని కిందకి దోసేశారు. ఏ పబ్లిక్ శాఖ అయినా సరే ప్రైవేటైజేషన్ చేస్తే కాంగ్రెస్ నాయకులు గొంతు విప్పి అరుస్తున్నారు. మీరు ప్రైవేటైజేషన్ చేయడానికి కారణం ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు పోతాయి, దళితులకి ఎలా పని దొరుకుతుంది అంటున్నారు. కానీ మీరు 9,000కు పైగా ఉన్న నిర్వహణలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాలను తీశారు. ఈ ప్రశ్నను నేను అడిగితే ఈ కార్న్ మార్కెట్ గుంపు ఏం చేస్తారో తెలుసా? మోడీ ఎడంకాల్ని ఎందుకు ముందు పెట్టారు, కుడికాలు ఎందుకు పెట్టలేదని వివాదిస్తారు. అందుకని ఒక వారం రోజుల పాటు దేశ సమయాన్ని వృధా చేస్తారు. కానీ వాళ్లకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ల రిజర్వేషన్లు కాపాడడానికి వాళ్ళకి సమయం లేదు. ఎందుకు ప్రశాంతంగా కూర్చున్నారు? అందువల్ల నేను బహిరంగంగా చెబుతున్నాను, ఒక ఈకో సిస్టమ్ అంటే వాళ్ల తప్పుల్ని దాచుకుని మంచి విషయాలు మాత్రమే చెబుతున్నారు. మిగతా వాళ్ల మంచి విషయాలను కూడా చెడ్డదిగా మార్చి చూపించి వాళ్ల పూర్తి బలాన్ని వృధా చేస్తున్నారు. అందువల్ల మన దేశాన్ని హెచ్చరించాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని చోట్ల ఓడిపోయిన తరువాత న్యాయశాఖని ఒక ఆయుధంగా వాళ్ళు వాడుకుంటున్నారు. న్యాయశాఖలో కూర్చుని అక్కడ చిన్న విషయాల్ని చాలా పెద్దవిగా చేస్తున్నారు, పరిస్థితిని తారుమారు చేస్తున్నారు. ఇది దేశమంతా బాధపడవలసిన విషయం కాదా? మీకు ప్రతిభ ఉండొచ్చు, అర్హత ఉండొచ్చు, అది సమస్యే కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎన్నికల్లో పాల్గొనండి, పార్లమెంటుకు రండి, మీ అభిప్రాయం చెప్పండి. తప్పు చేస్తే ఎదిరించి అడగండి. దానికి నియమ నిబంధనలు ఉన్నాయి, కానీ అలా చెయ్యరు. కావాలనే గందరగోళం చేస్తారు. ఇప్పుడు మమతా సోదరి రిజర్వేషన్ గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆవిడ అసలు అంగీకరించలేదు. ఇప్పుడు వాళ్ళు మోడీ రాజకీయ వ్యవస్థను మారుస్తాడు అంటున్నారు. కానీ ఇందిరాగాంధీ గారు నేను హైకోర్టు తీర్పును ఒప్పుకోనని చెప్పి ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. వీళ్ళందరూ అదే కూటమికి చెందినవారు. వాళ్లకు ప్రజాస్వామ్యంలో నమ్మకం లేదు. వాళ్లకు ఎన్నికలనేవి ప్రజాస్వామ్య పవిత్రమైన నడవడికలో అధికారాన్ని చేజిక్కించుకునే ఒక పరికరం. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద, వాటర్ల మీద, రాజకీయ వ్యవస్థ మీద, భారతదేశ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నమ్మకం లేదు. అందువల్లే, ఎందుకంటే నేను కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను కదా. ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం సన్నగిల్లినట్టయితే ఆ తరువాత కుటుంబం కోసం రాజకీయాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆ కూటమిలో ఉండే కొంతమంది ఒక నియోజకవర్గానికి వెళ్లి ఇకపైన మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను అని చెబుతున్నారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయించాలి. ప్రశ్నంటే అదే. మరి వాళ్ళు ఆల్బమ్మే చూపిస్తున్నారు, వాళ్ళ బామ్మ కాలం నుంచి ఆల్బమ్మే చూపిస్తున్నారు. సలాం ఇండియాలో మనతో పాటు ఉన్నారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రశ్నలు జవాబులు కొనసాగుతాయి. ఇప్పుడు మనతో పాటు ఉన్నది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎన్నికల పండగని మనం ఆయనతో కలిసి జరుపుకుంటున్నాం. మోడీ గారు అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టే ఆరోపణలు ఏంటంటే పోటీకి సమహక్కులు లేవంటున్నారు. ఒకళ్ళు జైల్లో ఉన్నారు, ఒకళ్ళు బెయిల్లో ఉన్నారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలం? అదేమిటంటే సమాన అవకాశం లేదని మాట్లాడేవాళ్ళు దాని గురించి చూశారంటే, ఆడలేనమ్మ మధ్యలో ఓటుది అన్నారట. సామెత ఉంది కదా, మధ్యలో ఓటుది అందట. అవును, అలాంటి సామెత ఉంది కదా. ఇప్పుడు ఓటమి తప్పదని తెలిసిపోయింది. అందువల్ల ఇప్పుడు మొదటి పని ఏమిటంటే ధార్మిక విజయం మనదేనని నినదించాలి. రెండవది, ఈవీఎంలో లోటు చెప్పాలి. మీరు గమనించి ఉంటారు, 3వ ఘట్ట ఎన్నికల తరువాత ఈవీఎం వ్యవహారం సడన్గా ముందుకొచ్చింది. ఆ తర్వాత ఈ పుకార్లు, ఈ లెక్కల వివరాలు ఎక్కడ ఉన్నాయి? ఎన్నికలు జరిగే సమయంలో ఒక్కో వారం సుప్రీంకోర్టులో కొత్త వివాదం రేపుతున్నారు. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి. భారత ప్రజాస్వామ్యానికి ఉన్న విలువని ప్రపంచ దేశాల ముందు తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. భారత ప్రజాస్వామ్యం ఇంకా జీవించి ఉంది. భారతీయ ఓటర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. భారతీయ ఎన్నికల విధానం చాలా బహిర్గతంగా ఉంది. వీటన్నిటినీ కూడా సందేహాస్పదంగా మారుస్తున్నారు. అందుకే ప్రపంచం మొత్తంలో ఇది చిన్న విషయం కాదు.
దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. భారతదేశాన్ని అభిమానించే అందరూ ఈ ఆపదను గ్రహించాలి. ఇది కేవలం ఈవీఎం గురించిన వ్యవహారం కాదు. ఎన్నికల్లో ఓటమి వల్ల ఆ నేరాన్ని ఈవీఎం మీద మోపుతున్నారు. భారత ప్రజాస్వామ్య పద్ధతినే ప్రపంచమంతా సందేహించాలి అన్నదే వాళ్ల ఉద్దేశంగా ఉంది. ఇండియా మర్యాద తగ్గాలి, ప్రపంచ స్థాయిలో అవమానం జరగాలి, అదే వీళ్ల ఉద్దేశం. అందులోనూ మోడీ గెలిచారు అంటే ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం నిజమైన ప్రజాస్వామ్య పాలన ఎంత ఉందో ఈ ఎన్నికల తరువాత భారత ప్రధాని ప్రపంచ ముఖ్య నాయకుల్లో ఒకరిగా మారతారు. ప్రజాస్వామ్య వేదికలలో ముఖ్య నాయకుడిగా ఉంటారు. దానికి తగిన లెక్కలు ఇప్పటి నుంచి వేస్తున్నారు. అదే సలహాదారులు ఉంటారు కదా, ఇది జరిగితే అలా వెళుతుంది, అది జరిగితే ఇలా వెళుతుంది అని. ఆ భయం వల్లే ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. దానివల్ల బాధింపబడేది ఈ దేశమే. అందువల్లే ఎలక్షన్ కమిషన్ మీద కూడా లోటు చెబుతున్నారు. మన దేశం యొక్క ఎన్నికల విధి విధానాల ప్రకారం ఒక పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసే పోటీదారుడు మరణించినట్టయితే ఆ ఎన్నికలు వాయిదా పడతాయి. సరే కదా? ఒకవేళ పార్లమెంటులో పోటీ చేసే పోటీదారుడు చనిపోయారంటే ఆ నియోజకవర్గ ఎలక్షన్లు వాయిదా పడతాయి. ఇంకో తేదీలో ఎన్నికలు జరుగుతాయి. ఎవరైనా చెప్పండి, రాజీవ్ గాంధీ అనే ఒక వ్యక్తి పార్లమెంటుకి సంబంధించిన క్యాండిడేట్, ఆయన తీవ్రవాదుల దాడిలో మరణించారు. ఆయన సీటుని క్యాన్సిల్ చేసి ఉండాలి, ఎన్నికలు వాయిదా వేసి ఉండాలి. కానీ అప్పుడు ఎలక్షన్ కమిషన్ దేశంలో ఉండే అన్ని ఎలక్షన్స్ని వాయిదా వేశాయి. అందులో ఏ లాజిక్కు లేదు. సుమారు 21-22 రోజుల అవకాశం ఇవ్వబడి ఆయన అస్థికలు తీసుకుని దేశమంతా ప్రయాణం చేశారు. ఆ తర్వాతే ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఎక్కడుంది సమాన అవకాశం? అప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఉన్నవాళ్లే ఆ తరువాత కాంగ్రెస్ అభ్యర్థులుగా మారి అద్వానీకి ఎదురుగా పోటీ చేశారు. మీరు ఎలక్షన్ కమిటీ గురించి మాట్లాడుతున్నారా? అందుకే చెబుతున్నాను, ఇప్పుడు చట్ట ప్రకారం జరిగే విషయాలు కూడా వాళ్ళకి సమాన పోటీ తెలీదు. అది సహజమే, ఎందుకంటే ఇంతవరకు కూడా ప్రత్యేక సదుపాయాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. మా పార్టీ నాయకుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, దేశంలో ముఖ్య అపోజిషన్ పార్టీ నాయకుడైన జనవరి 26, ఆగస్టు 15 మా పార్టీ అప్పటి నాయకుడికి 7వ సీటో 8వ సీటో కేటాయించబడుతుంది. పార్టీ నాయకుడికి. ఈ దేశ ఈకోసిస్టమ్కి ఈ విషయాన్ని గమనించాలని కూడా లేదు. రాజ్నాథ్ గారు నాయకుడిగా ఉన్నారు. నేను చూశాను 15 లోపల వాళ్ల ఒక ఎంపీ పార్టీ నాయకుడు కూడా కాదు. ఆయనకి 4వ 5వ వరుసలో సీటుంది. దేశమంతా కలవరం రేగింది, అవమానం పాలైపోయింది. మీరు ఎంతగా వాళ్లకి తాళం వేస్తున్నారో తెలుసునా? ఎవరికి తాళం వేస్తున్నారు? అలాంటి వాళ్లకే నా ప్రశ్న. ఇదే ప్రజాస్వామ్యమా? ఇదే సమాన అవకాశాలా? నిజం చెబితే మీ అందరికీ చెడుగా ఉంది కదా. ఎక్కడైతే నిజం చెబితే శిక్ష ఉంటుందో దాన్ని స్వీకరించడానికి మోడీ సిద్ధంగా ఉంటాడు. అంటే ఎన్నికల ముందు 2 ముఖ్యమంత్రుల్ని జైల్లో పడేశారని వాళ్ళు లోపం చెప్తున్నారు. ఎవరినైనా ఊరికే జైల్లో పెట్టగలరా? మీరే చెప్పండి. మీరు డబ్బు కట్టలు చూసారా లేదా? అన్ని డబ్బు కట్టలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అదంతా కష్టపడి సంపాదించిన డబ్బా? చెప్పండి. డబ్బు పర్వతాలే దక్కాయి. అంత డబ్బు దొరికిన తర్వాత కూడా ప్రభుత్వం ఏమీ చెయ్యలేదంటే వెనకాల ఏదో సంధి జరిగిందని మీరు అనుకోవాలి. అలాగే కదా అంటారు. మీరు ఢిల్లీలో ఉండే యువకుల జీవితాలు నాశనం చేస్తున్నారు. ప్రతి స్కూలుకి పక్కనే ఉన్న వైన్ షాపులు తెరుస్తున్నారు. అది కూడా అవినీతి చెయ్యడానికి మాత్రమే. ఆ తరువాత చట్టం వ్యవస్థ గురించి ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే జార్ఖండ్ ప్రధానమంత్రి గురించి సుప్రీంకోర్టు నిన్న ఏమందో చూడండి. ఢిల్లీ నాయకుడి గురించి 2 రోజుల క్రితం హైకోర్టులో ఏం చెప్పారు? తీర్పు చెప్పేది న్యాయస్థానం, మేము కాదు. మమ్మల్ని ఎవరూ జైలుకు పంపలేరు, మమ్మల్ని ఎవరూ ఖైదు చెయ్యలేరు. అది న్యాయస్థానమే నిర్ణయించాలి. నా అభిప్రాయం ఏమిటంటే
రైల్వే టిక్కెట్ పరిశోధకుడికి జీతం ఇచ్చారు అంటే ఆయన పని టిక్కెట్ చెక్ చెయ్యడం, టిక్కెట్ లేని వాళ్లకు ఫైన్ వెయ్యడం. అదే ఆయన పని. మీరు పనిచేసేవాళ్ళని మెచ్చుకుంటారా లేదా? ఒకచోట 1500 కోట్ల విలువ ఉన్న హెరాయిన్ని పట్టుకున్నారనుకోండి, దాన్ని పట్టుకున్న అధికారిని మెచ్చుకుంటారా లేదా? ఒక గ్రామంలో ఒక పెద్ద దొంగతనం జరిగిందే అనుకోండి, ఒక పోలీస్ ఆఫీసర్ ధైర్యంగా ఆ దొంగను పట్టుకున్నాడు. ఊరి ప్రజలందరూ కలిసి ఆ పోలీసుని మెచ్చుకుంటారా లేదా? ఈడీ 22,000 కోట్ల డబ్బుని చీజ్ చేశారు. అందుకోసం దేశమే ఈడీని మెచ్చుకోవాలి. ఎందుకలా అరుస్తున్నారు? ఆ 22,000 కోట్లు మీవా? ఇక్కడ ఉన్న ఎవరికైనా బాధగా ఉందా? డబ్బు పోయిందని మీకు బాధగా ఉందా? మీలో ఎవరికైనా వేదన ఉందా? ఎవరికి నొప్పి ఉందో వాళ్ళు ఏడుస్తున్నారు, అందుకనే అరుస్తున్నారు. అంటే 22,000 కోట్లు వాళ్ళకు కూడా భాగం ఉంది. వాళ్ల 10 ఏళ్ల పరిపాలనలో 34 లక్షలు సీజ్ చెయ్యబడింది. ఒక పిల్ల స్కూల్ బ్యాగ్లో తీసుకువెళ్ళేంత డబ్బు. కానీ మేము 22,000 కోట్లు పట్టుకున్నాం. 70 టెంపోలు కావాలి. 70 టెంపోలు ఆ డబ్బు ఎక్కించడానికి. ఈడీ తన పని చేస్తోంది. నేను ప్రధానమంత్రిగా 2016లో ఇదే ముఖ్యమైన సమస్యగా లేవనెత్తి నేను గెలిచాను. ఈ పని చేయడం కోసమే ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. మోడీ గారు, ఇంతకుముందు ఇలా జరగలేదు. ఇలాంటి విషయాలన్నీ మీరే మొదలుపెట్టారు. రాజకీయ నాయకుల్ని ఎవరు ముట్టుకోరు. వాళ్ళు అలా ఏం చేసినా చెప్తున్నారా? తప్పించుకోవచ్చు కాబట్టి రాజకీయాల్లోకి దేశ వస్తున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే, మీరు చిన్న చిన్న వాళ్లను మాత్రమే జైల్లో పెడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ తప్పించుకుంటున్నారు అని. ఇకపైన దేశంలో అలా జరగదు. ఎవరైనా నా గురించి మంచి అభిప్రాయాన్ని రాయాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రభుత్వాన్ని నడపడం లేదు. టీవీలో హెడ్లైన్స్లో నా పేరు రావాలని ఈ ప్రభుత్వం నడపడం లేదు. నా దేశ ప్రజల జీవితాలు బాగుండాలి, నా దేశంలో అవినీతి అంతమైపోవాలి. అందుకోసమే నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నాను. మాలో వేసుకుని తిరగడానికి రాలేదు. మీ ప్రభుత్వం చేసిన పనుల గురించి నా దగ్గర ఒక చిన్న వీడియో ఉంది. అందులో వయసైపోయిన ఆడవాళ్లు ఉన్నారు. వేరే వేరే చోట్ల నుంచి మీరు చేసిన పనుల గురించి వాళ్ళు మాట్లాడారు. సోషల్ మీడియాలో అవైలబుల్ గా ఉంది, చాలా వైరల్ గా ఉంది. అది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. मोदी जी पसंद है? अरे लीजिए, वो कहे वाली बात है। सबसे बेस्ट काम कर रहा है, सबसे उन्नति हो रहा है देश का। मोदी अच्छा नहीं का और कौन अच्छा है? इतना पार्टी आया, इतना गया, कोई देश का भलाई किया? वो जब तक रहेंगे तब तक देश चलाएंगे। पैर दिया, अच्छा, लैट्रिन दी, पानी दिया, पेंशन दी, वोट देता है मेरे को। अच्छा, वोट तो दोगे? वोट देंगे जरूर, ब्लॉक में देंगे। अच्छा। कुछ ना मिला। अरे हम कहिए नहीं कि योगी मोदी के लिए काम ऊपर रखूंगा, खाना हम देखूंगा। दूसरे के वोट कहीं के नहीं, हमें खाएगा देना, पैसा देना। सच्चो? सबका झूठा। घर हमारा बना दिया, अच्छा, शौचालय हमारे बना दिए, 500 रुपये पेंशन आना हमारे। और क्या भाई, माता मोदी है, मोदी रहेगा जब तक मेरी जिंदगी। और क्या, ऐसी सरकार तो आई नहीं जैसी सरकार है भाई। ముందు ఆ తల్లులకు నా కృతజ్ఞతలు. వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించారు. కానీ అవినీతి అధికారులు ఈ విషయాన్ని గ్రహించాలి. పెద్ద పెద్ద నాయకులు కూడా ఇంత వివరంగా మాట్లాడలేరేమో అని అనుకుంటున్నాను. కానీ వాళ్ళు అనుభవంతో మాట్లాడారు కాబట్టి అంత నిజాయితీ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజం. కేవలం అలంకారం కోసం మాట్లాడిన మాటలు కాదు, అది మనసులోంచి వచ్చిన ఆశీర్వాదం అని చెప్పాలి. అదే నా బలం. మా ప్రభుత్వానికి ఒక గొప్పదనం ఉందంటే అది ఇదే, లాస్ట్ మైల్ డెలివరీ. పథకాలు ఎప్పుడు ఆఖరి మనిషి వరకు కూడా చేరాలి. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ పని చెయ్యడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్లే ఆ తల్లి నన్ను ఆశీర్వదిస్తున్నారు. అందుకే నేను ఇంత నిజాయితీగా చేస్తున్నాను. చంద్రాయన్ చంద్రమండలానికి వెళ్లడం కూడా అదే నిజాయితీగా చేశాను. పూర్తి అభివృద్ధే నా ఉద్దేశం. అందుకు నేను ప్రయత్నిస్తాను. తల్లుల ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది, అదే నా భాగ్యంగా భావిస్తాను. మోడీ గారు, ప్రజలకి మీరిచ్చే డబ్బు వాళ్ళకే వెళుతుందంటే దానికి కారణం అది డిజిటల్గా ఉండడం వల్లే. ఎస్ జైశంకర్,
ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఆయన ఇంట్రెస్టింగ్గా ఒక సంఘటన చెప్పారు. అంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వాళ్ళ అబ్బాయిని చూడటానికి అమెరికాకి వెళ్ళినప్పుడు చూపించాల్సి వచ్చినప్పుడు రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఆయన మొబైల్ ఫోన్లో చూపించారు. కానీ వాళ్ళ అబ్బాయి పాకెట్లోంచి ఒక పేపర్ తీసి చూపించారు. అప్పుడే ఇది ఇండియా, ఇది అమెరికా అని అనిపించిందట. ఇది వింటున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ పార్లమెంటులో, దేశంలోని సుప్రీంకోర్టులో మంచి పలుకుబడి ఉన్నవాళ్ళు, ఒక కాలంలో దేశానికి ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నవాళ్లే పార్లమెంటులో నిలబడి ఈ రోజుల్లో ఏమంటున్నారంటే, ఈ దేశంలో మొబైల్ గురించి ఎవరికి తెలుసు, ఇంటర్నెట్ గురించి ఎవరికి తెలుసు, ఈ ఫిన్టెక్ ఎవరికి తెలుసు అంటున్నారు. ఇదేమీ పాత విషయం కాదు, కొన్ని రోజులకు ముందు జరిగిందే చెబుతున్నాను. కానీ ఇంకో పక్క మన దేశం డిజిటల్ ఇండియాగా మారి G20 కూటమిలో నేను చూశాను. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అడిగాయి, ఇంత పెద్ద మార్పు ఎలా జరిగింది అని అడిగింది. ఇప్పుడు కూడా విదేశాల నుంచి అతిథులు వస్తే వాళ్ళ ఎంబసీ ఒక వీధి వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తారు. ఈయన ఆన్లైన్లో డబ్బు తీసుకుంటారు అని చెబుతారు. ఆన్లైన్లో తీసుకుంటున్నారు అని. భాష తెలియకపోయినా పర్వాలేదు. అందువల్లే మన దేశంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విజయాన్ని సాధించింది. కోవిడ్ కాలంలో చాలా ధనవంతమైన దేశాలు కూడా తమ ప్రజలకి డబ్బులు పంపించడానికి ఉద్యమించారు. కానీ పంపలేకపోయారు. అలాంటి మెకానిజమే వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు నేను వ్యవసాయదారులకు డబ్బులు పంపుతున్నప్పుడు 2000 రూపాయలు సంవత్సరానికి 3 సార్లు. నాకు 30 సెకండ్లే పడుతోంది. 11 కోట్ల డబ్బు చేరింది 30 సెకండ్లలో. మేము విజ్ఞానాన్ని అవినీతికి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగిస్తున్నాం. ఒక పక్కన ఏజెన్సీ వాళ్ళ పని చేస్తున్నారు, అదే సమయంలో మేం టెక్నాలజీ మూలంగా బహిరంగంగా మేము చేస్తున్నాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మేము సుమారు 35-38 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేశాం. రాజీవ్ గాంధీ గారు ఒకసారి చెప్పారు, ఢిల్లీ నుంచి ₹1 వస్తే 15 పైసలే జనానికి చేరుతోంది అని. అప్పుడు ఆ 85 పైసలు ఏ చేతికి వెళుతుందో మనం గ్రహించాలి. ఎందుకంటే పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వాళ్ల పరిపాలనే కదా ఉంది. మరి ఇప్పుడు వాళ్ల చేతుల్లో చీపురు కూడా ఉంది. ఇంతకుముందు 85 పైసలు వెళ్ళిందంటే ఇప్పుడు 95 పైసలు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందుకు తగినట్టుగా వసతి కూడా ఏర్పడింది. అందువల్లే మీరు చూశారు అంటే ఆ లెక్క ప్రకారం చూస్తే 38 లక్షల కోట్ల రూపాయలు ఆ కాలపు పద్ధతిలో వెళ్ళి ఉంటే సుమారు 28 లక్షల కోట్ల రూపాయలు ఎవరో ఒకరు ఖచ్చితంగా కొట్టేసుంటారు. కానీ ఇప్పుడు ఈ డబ్బు తిన్నగా వెళుతోంది, వాళ్ల బ్యాంక్ అకౌంట్కే తిన్నగా వెళుతోంది. అందువల్లే మనస్ఫూర్తిగా వాళ్ళు చెబుతున్నారు, అందువల్లే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్లకు అనిపిస్తోంది ఢిల్లీలో వాళ్ళ అబ్బాయి కూర్చుని ఉన్నాడు అని. దాని దాడే అది. అంటే ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలు ఉండేవి, అధికారం కూడా ఉండింది, సిస్టమ్ కూడా ఇదే. అలా ఉన్నప్పుడు మీరసలు ఏం మార్చారు? డబ్బులు వాళ్ళకి స్ట్రైట్గా వెళుతోంది, వయసైన తల్లులు కూడా చెప్తున్నారు. ముందు ముఖ్యమైన విషయం ఏమిటంటే మన దేశంలో ఎప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్నవారు సాధారణంగా చూస్తే సెంట్రల్ గవర్నమెంటులోనే వాళ్ళందరూ కూడా ఉన్నారు. స్టేట్లో పనిచేసి వచ్చిన ప్రధానమంత్రులు చాలా తక్కువ మంది. అలా వచ్చిన వాళ్లకు ఎక్కువ కాలం అవకాశం దొరకలేదు. ఒక విధంగా చెప్పాలంటే నేను మొదటి ప్రధానిని. చాలా కాలం పాటు నిర్వహణ అనుభవం ఉన్నా స్టేట్లో ప్రధానమంత్రిగా చాలా కాలం పనిచేసిన వాడిని నేను. ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రానికి చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను. అది సాధారణమైన ముఖ్యమంత్రి కాదు, పనిచేసే ముఖ్యమంత్రిగా. కేవలం ఫైల్స్ మాత్రమే చూసేవాడిగా కాదు, మార్పుల్నే లక్ష్యంగా చేసుకుని పనిచేసిన వాణ్ణి. ఆ అనుభవం నాకు ఉపయోగపడింది. ఆ అనుభవంతో నేను ఒక చిన్న విషయాన్ని చెబుతాను. నేను మొట్టమొదటిసారిగా మీడియాకు చెబుతున్నాను అనుకుంటున్నాను. అదేమిటంటే కొంచెం ఎక్కువగా చెప్పాలంటే సమయం పడుతుంది, పర్వాలేదా? మన ప్రజలకి బోరు కొట్టకూడదు కదా. మరి లేదు, అలాంటిదేం లేదు. మీరు చెప్పండి, మీకు బోరు కొడుతుందా?
నా 2 అనుభవాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అప్పుడే పని ఎలా జరుగుతుంది, పనిని ఎలా చెయ్యాలి అనేది మీకు వివరంగా తెలుస్తుంది. నేను అనుకోకుండా ప్రధానమంత్రిగా అయిపోయాను అక్టోబర్ 7వ తేదీ 2001లో. అంతకుముందు ఎమ్మెల్యే కూడా కాదు, పోలీస్ స్టేషన్లో కాలు పెట్టిందే లేదు. ఈ రాజకీయ అనుభవం నాకు అసలు లేదు. నా జీవితంలో చెప్పాలంటే అదే నిజం. హఠాత్తుగా ప్రధానమంత్రిని అయ్యాను. అప్పుడు భూకంపం కూడా వచ్చింది. అది జరిగిన కొన్ని రోజులకి నాకు బాధ్యతలు వచ్చాయి. నేను పదవిని స్వీకరించాక భూకంపం జరిగిన చోటికల్లా వెళ్ళాను. అది ప్రపంచంలోనే వచ్చిన అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా ప్రకటించబడింది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు 7-8 నెలల తర్వాత కూడా ప్రజలు ఏదో ఒక లోటు చెబుతూనే ఉన్నారు. పరిస్థితుల్లో కూడా ఏ మార్పు లేదు. ఆ తర్వాత నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేశాను. అధికారులతో మీటింగ్ అరేంజ్ చేశాను. అప్పుడు నేను వాళ్లను అడిగాను, నివారణ పనులు ఎలా చేస్తారు అని అడిగాను. అప్పుడు వాళ్ళన్నారు, మార్చి నెలలోపులో ఇది ముగుస్తుంది, ఆ తర్వాత మాసంలో ఇది ముగుస్తుంది, అది ఇది అని చెప్పారు. నేను చెప్పాను, మీ మెదడులో ఈ ఫైనాన్షియల్ ఇయరే వచ్చి నిలబడుతోంది. దేశం దాని ప్రకారం నడవదు. నా మొదటి పయనం దాని నుండే మొదలయ్యింది. నేనన్నాను, ఈ ఫైనాన్షియల్ ఇయరు ఇవన్నీ కూడా మీ మెదడును తీసేయండి అని చెప్పాను. జనవరి 26కి 1 సంవత్సరం అవుతుంది. ప్రపంచపు మీడియా అంతా కూడా అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి వాళ్ళు మీరు ఏం చేశారని చూస్తారు. అప్పుడు మీరు వాళ్ల ముందు బోర్డు పెట్టుకుని మా పథకం మార్చి వరకే అని చెప్పకూడదు. డిసెంబర్ ఎండలోపులో మీరు ఏం చెయ్యబోతున్నారో నాకు చెప్పండి. అన్ని విషయాలు ముందుగానే ముగించండి. అప్పుడు అధికారులకి ఇతనిలో ఏదో విషయం ఉందని అనిపించింది. ఆ తర్వాత నేను అన్నాను, భూకంపం వల్ల బాధింపబడిన 43 భాగాలు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి. నేను అధికారులతో చెప్పాను, మీరు ఒక్కొక్కరు ఒక్కో భాగానికి వెళ్ళండి. శుక్రవారం, శనివారం, ఆదివారం మీరు అక్కడే ఉండిపోవాలి. ఎవరైతే బాధింపబడ్డారో ఆ భాగాల్లో ఉండాలి. సోమవారం సాయంత్రం నేను మీటింగ్ జరుపుతాను. మీరు ఏ భూభాగానికి వెళుతున్నారో ఆ భూభాగంలో ప్రధానమంత్రి మీరే అని అనుకోండి. మీరే ప్రధానమంత్రి, నేను చెప్పింది చేసి రండి అన్నాను. వాళ్ళు వెళ్లారు. మన రూల్స్ అలా ఉన్నాయి అన్నారు. ఇది జరగడానికి అవకాశం లేదు. మన రూల్స్ అలా ఉన్నాయి అన్నారు. ఆ రూల్స్ ఎవరు పెట్టారు అన్నాను. మేమే పెట్టామన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏసీలోనే ఉన్నవాళ్లు. తిన్నగా వెళ్లి రంగంలోకి దిగిన తర్వాతే వాళ్ళకు తెలిసింది గవర్నమెంట్ పెట్టిన రూల్సే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి అని. నేను చెప్పాను కదా, మీరే ఆ భాగానికి ప్రధానమంత్రి అని. మీరు ప్రధానమంత్రి అయితే మీరు ఏం చేస్తారు అని అడిగాను. ఆ తర్వాతే వాళ్ళు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. మనం ప్రాక్టికల్గా ప్రవర్తించాలి అని అనుకున్నారు. ఆ తర్వాత నిజంగానే డిసెంబర్ ఎండలోపలే అద్భుతమైన పని జరిగింది. ఆ తర్వాత జనవరిలో నేను ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. నేను ఢిల్లీకి అన్ని దేశాలకు సంబంధించిన అంబాసిడర్లందరినీ పిలిచాను. ఎందుకంటే గుజరాత్కి అన్ని దేశాల వాళ్ళు కూడా సహాయం చేశారు. జనవరి 22 నుంచి ప్రపంచంలో ఉండే అన్ని మీడియాలు కూడా అక్కడికి వచ్చి చేరాయి. మీరు అప్పటి న్యూస్ చూడండి, మెచ్చుకోవడం తప్ప ఇంకేమీ లేదు. పూర్తిగా అభినందనలే ఉన్నాయి. పరిపాలన అదే, అధికారులు వాళ్లే, రూల్స్ కూడా అవే. కానీ ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసినవేమిటో మీకు చెబుతాను. అందరూ కార్యదర్శులతో నేను మీటింగ్ పెట్టాను. అందరూ కూడా పెద్ద పెద్ద అధికారులు. నాలాంటి వందలాది నాయకుల్ని చూసిన వాళ్ళు. కొంతమంది అయితే 3-4 ప్రధానమంత్రులు కూడా చూసిన వాళ్ళు. వాళ్ళందరికీ ఇదంతా చాలా సాధారణమైన విషయమే. ఇదే నిజం. అందుకే నేను మీటింగ్ పెట్టాను. మనం ఒక పని చెయ్యాలి అని చెప్పాను. మీరు మసూరీలో శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వచ్చిన మొదటి ఉద్యోగం ఐఏఎస్ అధికారిగా ఆ చోటుకే మళ్ళీ తిరిగి వెళ్ళండి అని చెప్పాను. అంటే మొదటిసారిగా వాళ్ళకి పోస్టింగ్ వచ్చిన చోటు, వాళ్ళని పంపిన చోటు చాలా చిన్న ఏరియా కావచ్చు. నేను చెప్పాను, మీరు అదే ఊరికి వెళ్ళండి, అదే చోటుకు వెళ్ళండి. వీలైతే మీ కుటుంబాన్ని కూడా తీసుకుని వెళ్ళండి. అప్పుడు మీరు ఎక్కడ నివసించారు, ఆఫీసు ఎలా ఉంది, ఆ ఊరు ఎలా ఉంది, అదంతా కూడా మీ కుటుంబానికి చూపించండి. ఖర్చులన్నీ గవర్నమెంట్ భరిస్తుంది. ఆ తర్వాత నా దగ్గరికొచ్చి చెప్పండి, మీరు ఆ స్థితి నుండి ఇక్కడికి వచ్చారు, మీరు వదిలిన ఊరు ఎలా ఉంది అని చెప్పండి అన్నాను. ఆ తర్వాత నేను ఏ పాఠం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ తర్వాత అందరూ వచ్చి మా కళ్ళు తెరిపించారు అన్నారు. 30 ఏళ్ల ముందు మేం వెళ్ళిన ఆ ఊరు ఇప్పుడు కూడా అదేలా ఉంది అన్నారు. కానీ మా జీవితాలు మారాయి, మా పిల్లలు అభివృద్ధి చెందారు, కానీ ఊరు మాత్రం అలాగే ఉంది. అప్పుడు నేను అడిగాను, ఈ రూల్స్ పెట్టింది ఎవరు?
వాళ్ళకి నేను ఆ విషయాల్ని తెలుసుకునేలా చేశాను, వాళ్ళని మోటివేట్ చేశాను. అందువల్లే గవర్నమెంటు అదే, ఆఫీసు అదే, ఫైల్సు అవే, చట్టాలు అవే, రూల్స్ కూడా అవే. కానీ పనితీరును కొంచెం మార్చితే పరిస్థితి మొత్తం మారిపోతుంది. అదే నేను చేశాను. ఢిల్లీ అధికారులకి నా గురించి ఒక అభిప్రాయం ఏర్పడింది. ప్రధానమంత్రి జన్ధన్ పథకాన్ని నేను ఏర్పరిచినప్పుడు అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, బ్యాంకులన్నీ నేషనలైజ్ చేయబడ్డాయి, ప్రజల కోసం బ్యాంకు తలుపులు తెరుచుకోబడ్డాయి. ఇందిరాగాంధీ మాటలు మీరు వినే ఉంటారు. ఒకే రాత్రిలో అన్ని బ్యాంకుల్ని జప్తు చేశారు. కానీ నేనిక్కడ చూసినప్పుడు దేశంలో 50% ప్రజలు బ్యాంకు తలుపులే చూసిన వాళ్ళేరు. వాళ్ళందరూ ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందినవాళ్లు. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు తెరవాలి అన్నాను. అప్పుడు బ్యాంకు అధికారులు అన్నారు, మినిమం డబ్బైనా వెయ్యాలి, వాళ్ళ దగ్గర డబ్బులే లేవు అన్నారు. డబ్బులు లేకుండా ఖాతాలు ఎలా తెరవాలి అన్నారు. స్టేషనరీ ఖర్చులు పెరిగిపోతాయన్నారు. నేనన్నాను, ఆ ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరిస్తుంది అన్నాను. కానీ వాళ్లకు ఖాతాలు తెరవాలి అన్నాను. అప్పుడు వాళ్ళన్నారు, ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి ఖాతాలు తెరుస్తామని చెప్పారు. నేను చెప్పాను, వెతకాలి, మీరే వెళ్లి వెతకాలి. ఎవరికి బ్యాంక్ అకౌంట్ లేదో వాళ్ళకి మీరే ఓపెన్ చేయాలి, వెతికి తీసుకురావాలి అన్నాను. ఇలా అన్ని వివరాలు చెప్పాను. అప్పుడు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఇక్కడే పెరిగినవారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి వేరే విధంగా మారిపోయింది. ఆయన అడిగారు, మోడీ గారు ఇంత కింద వరకు వెళ్లాలా అని అడిగారు. నేను వారం వారం మీటింగ్ పెడతాను అన్నాను. మీరు కూడా అక్కడికొచ్చి కూర్చోవాలి. ప్రతి వారం 30-40 అధికారుల్ని పిలుస్తాను. ఈ రోజు ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేశారో అని అడుగుతాను. ఏ బ్యాంకులో ఎన్ని అకౌంట్లు తెరిచారు? ప్రైమ్ మినిస్టర్ ఇదంతా చేశారా అని ఆశ్చర్యపోయారు. ఈ ప్రైమ్ మినిస్టర్ ఇంతే మరి. అప్పుడే ఇండియా రాజకీయ అధికారులకు అర్థమైంది, పనిచేసే ప్రభుత్వం అంటే ఇదే అని. ఆ తర్వాత నేను బ్యాంక్ అధికారులతో కూడా మాట్లాడాను. నేను ప్రతి బ్రాంచ్కే కూడా ఫోన్ చేస్తాను. మీ బ్రాంచ్లో పని ఎందుకు స్లోగా ఉంది అని అడుగుతాను. ఒక చోట పని బాగా జరుగుతుంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాను. మీ బ్యాంకులో చాలామందికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు ఎలా అని అడిగాను. దానికోసం నేను 3 నెలలు కష్టపడ్డాను. ఈరోజు నాకు గర్వంగా ఉంది. ఈరోజు నా దేశంలో ప్రతి పౌరుడికి బ్యాంకు ఖాతా ఉంది. అందువల్లే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈరోజు సాధ్యమయ్యింది. అది మాత్రం జరగకుండా ఉంటే, దీనికి ముందు నేను అకౌంట్ తెరవమన్నప్పుడు అందరూ అనుకుని ఉంటారు, ఈ మోడీ బుర్రకి ఎవరో ఏదో ఎక్కించారు అని. కానీ మోడీకి ఉన్నది ఎంత ముందు చూపు అనేది వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు కేవలం అకౌంట్లు మాత్రమే తెరవబడ్డాయి. ఈ రోజున అదే అకౌంట్లు వాళ్ళ జీవితాన్ని మార్చేశాయి. ఈ రోజున లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయి. ఒకప్పుడు ఇంట్లో ధాన్యపు బస్తాల వెనకాల డబ్బులు దాచుకునేవారు. ఒక్కొక్కప్పుడు భర్తల అలవాట్ల వల్ల ఢిల్లీ ప్రభుత్వం మందు షాపులను బాగా పెంచేసినందువల్ల భర్తలు డబ్బులు ఎక్కడ దాచినా సరే పట్టుకుపోతూ ఉండేవారు. నేను చాలా మంది జీవితాలను కాపాడాను. వాళ్ళు మంచి విషయమేగా చేశారు. ఒక బాటిల్ కొంటే ఇంకొక బాటిల్ ఫ్రీ. కారణం ఉంది. ప్రతి బాటిల్కి వాళ్ళకు కమిషన్ వస్తుంది. వాళ్ళ అవినీతి ఆ బాటిల్లోనే ఉంది. అందువల్ల ఫ్రీగా ఇచ్చినా కూడా వాళ్ళ కమిషన్ వాళ్ళ ఖచ్చితంగా వస్తుంది. కానీ వాళ్ళేమంటున్నారంటే మిగతా చోట్లలో డబ్బులు కట్టలు దొరుకుతున్నాయి, నా చోట ఒక్క పైసా కూడా దొరకట్లేదు. ఇంతకుముందు ఉన్న అధికారులకు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వాళ్ళకు బాగా తెలుసు. ఆ దారుల్ని ముందుగానే మూసేసేవారు. అంటే అనుభవం ఉన్న దొంగకే కదా దాని గురించి బాగా తెలుస్తుంది. ప్రభుత్వంలో ఉండే అధికారికి బాగా తెలుసు ఈడీ ఎలా వెళుతుంది, ఎలా వస్తుంది అన్ని బాగా తెలుసు. అందుకే దానికి తగినట్టుగా అన్ని సిద్ధం చేసుకుని ఉంటారు. ప్రాబ్లం రాదు అనుకుంటారు. అలాగే అనుకుంటారు. ఇప్పుడు మీరు ఉన్నారు. ఇన్నేళ్లలో మీ అనుభవంలో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా సరే వాళ్ళందరినీ చాలా సులభంగా కనిపెట్టేస్తారు. భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారిని మనం ప్రశ్నలు అడుగుతున్నాం. మీ ఉత్సాహం ఇలాగే కొనసాగాలి. ఈ ప్రశ్న సమాధానాలు కొనసాగుతుంది ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనతో పాటు ఉన్నది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గత 5 సంవత్సరాలుగా ఆయన అందించిన సేవల గురించి మనం ఆయన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ప్రజల తరపు నుంచి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. సుధీర్ సేఠ్ గారి గురించి ఒక ప్రశ్న ఉంది, మీరు అడగండి. నా ప్రశ్న ఏంటంటే, మా కుటుంబాల నుండి విదేశాలకు వెళ్లిన ఎన్ఆర్ఐలు మాటిమాటికి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇటువంటి కష్టమైన ఆర్థిక వ్యవస్థలో కూడా ఇండియా ఎలా కంట్రోల్ చేస్తుందని అడుగుతున్నారు, కరోనా తర్వాత ఇంకా ఇన్ని యుద్ధాల తర్వాత. ఆయన ఏమంటున్నారంటే, మిగతా దేశాల్లో అంటే అక్కడున్న ప్రజలు వాళ్ళు వీళ్ళని అడుగుతున్నారు, మా దేశంలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, యూరోప్లో, అమెరికాలో
మోడీ గారు వాటిని ఎలా కంట్రోల్ చేసి పెట్టారని అడుగుతున్నారు. అంటే కోవిడ్ వచ్చిన రోజుల్లో వీడియో కాల్ కాన్ఫరెన్స్లో నేను చాలామందితో ముఖాముఖి మాట్లాడాను. అప్పుడు ప్రపంచం మొత్తం మీద నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్లతో కూడా నేను మాట్లాడాను. ఇలాంటి సమయంలో మీ అభిప్రాయం ఏమిటి అని. మీరు చూసి ఉంటారు, ఈరోజు వ్యాపారవేత్తలను విమర్శించేవాళ్ళు వాళ్ళు కోవిడ్ టైంలో ఏం చెప్పారంటే, వ్యాపారవేత్తలకు డబ్బులు ఇవ్వండి. ఇదే వాళ్ళ స్టేట్మెంట్. వాళ్ళ థియరీ ఏమిటంటే డబ్బులు అచ్చువేయండి, డబ్బులు ఇవ్వండి అని, లేదంటే దేశాన్ని కాపాడలేం. వీళ్ళు అందరూ కూడా ఆర్థిక శాస్త్రంలో ఎంతో నిపుణులు, నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు కూడా నన్ను వచ్చి కలిశారు. కానీ నేను అలా ఏమీ చెయ్యను అని చెప్పాను. నేను డబ్బులు అచ్చు వేయను, అలాగే పంచిపెట్టను అని చెప్పాను. ఈ ఒక్క విషయంలో ఒంటికాలి మీద నిలబడిన వాణ్ణి నేనే అనుకుంటాను. చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. నేను ఇవ్వాలి అనుకుంటే ఆహార పదార్థాలే ఇస్తాను. పేదవాడి ఇంట్లో ఎప్పుడు పొయ్యి వెలుగుతూనే ఉండాలి. వాళ్ళు ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు అన్నాను. ఆ తర్వాత నేను ఎంఎస్ఎంఈ నిర్వహణతో చెప్పాను. బ్యాంకు నుంచి నేను అప్పులు ఇప్పిస్తాను, మీరు వెళ్ళి అప్పులు తీసుకోండి అని చెప్పాను. మీరు మీ టాలెంట్ నిరూపించుకోండి, అందుకు అవకాశాన్ని నేను కల్పిస్తాను అని చెప్పాను. అలా నేను చేసిన అన్ని పనుల వల్ల మొత్తం ఫలితం ఏమిటి అంటే, డబ్బును విచ్చలవిడిగా అప్పులు ఇప్పించినందువల్ల వచ్చిన ఫలితం ఏమిటి అంటే, నా దేశం ఆ చిక్కుల్లో చిక్కుపడలేదు. ఇదంతా కూడా ఒక్క రోజులో జరగలేదు. ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాతే జరిగింది. ఇలా జరగటానికి వెనక ఎటువంటి పుస్తక అనుభవం లేదు. నేను సీఎంగా 13-14 ఏళ్లు ఉన్న నా అనుభవం అదే నాకు సాయపడింది. అంతేకాదు, ఇది వింటే మీ అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. దేశ స్థాయిలో నేషనల్ లెవెల్లో ఉన్న ఒకే ఒక నాయకుణ్ణి నేను మాత్రమే. ఒకవేళ ఉంటే ఉండొచ్చు అంటున్నా. ఈ యొక్క దేశంలో కనీస పక్షం 90% జిల్లాల్లో నేను నివసించాను. ఈ దేశంలో ఉండే 90% జిల్లాల్లో నేను నివసించాను అని చెబుతున్నా. నేల మీద చాప పరుచుకుని పడుకున్నవాణ్ణి నేను. అందువల్ల నాకు నేలతో ఉండే అనుబంధం బాగా తెలుసు. అదేవిధంగా నా దగ్గర చాలా సమాచారం కూడా ఉంది. వీటన్నిటినీ కలిపి పరిశోధించినప్పుడు అందులోంచి ఒక లక్ష్యం పుడుతోంది. దాని యొక్క ఫలితమే ఈరోజు ఇందిరాగాంధీ కాలంలో కూడా డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువగా ఉండేది. మన్మోహన్ సింగ్ కాలంలో ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఉండేది. అది మాత్రమే కాదు, యూట్యూబ్ నుంచి, సెంగోటై నుంచి నెహ్రూ గారు ఇచ్చిన స్పీచ్ల్ని చూడండి. గూగుల్ని వెతికే మానవులారా, మీరు కూడా యూట్యూబ్కి వెళ్ళి చూడండి. సెంగోటై నుంచి నెహ్రూ గారి ఉపన్యాసాలు. ఆ సెంగోటైలో మాట్లాడిన ఉపన్యాసం చూశారంటే నెహ్రూ గారి ఉపన్యాసాలు చూడండి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వీళ్ళందరి ఉపన్యాసాలు చూడండి. వీటన్నిటిలో కూడా ఒక విషయం కామన్గా ఉంటుంది: పేదరికాన్ని నిర్మూలించాలి. రెండవది వెల తగ్గించాలి. అందరి ఉపన్యాసాల్లో సెంగోటైలో మాట్లాడారు. నెహ్రూ గారు ఏం కారణం చెప్పారో తెలుసా? నెహ్రూ గారు ఏం కారణం చెప్పారో తెలుసా? ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అది మీకు చాలా కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ మీకే బాగా తెలుసు, నార్త్ కొరియాలో, సౌత్ కొరియాలో యుద్ధం జరుగుతోంది. అందువల్లే మనం ఈ అధిక ధరల్ని ఎదుర్కోవలసి వస్తోంది. ఆ కాలంలో ఆయన చెప్పింది ఇదే. అప్పుడు ప్రపంచంలో గ్లోబలైజేషన్ అనేది లేదు. నార్త్ కొరియా, సౌత్ కొరియా యుద్ధానికి దీనికి ఏ సంబంధమూ లేదు. కానీ ఇండియాలో ధరలు పెరగడానికి ఆ యుద్ధమే కారణమని దృఢంగా చెప్పారు. నెహ్రూ గారి ఉపన్యాసంలో ఉంది, నేను ఊరికే చెప్పడం లేదు. కానీ ఇప్పుడు జరిగే యుద్ధాల్లో అందులో ఆహారం, గ్యాసు, పెట్రోలియం ఈ మూడింటికి కూడా బాధింపు ఉంది. ఇన్ని ఉన్నా కూడా ప్రపంచంలో ఒక యూరియా మూట 3,000 రూపాయలకు అమ్ముతోంది. కానీ నా దేశపు రైతుకి అది 300కే నేను దక్కేలా చేస్తున్నాను. ఇలా నేను ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి కట్టుబాటు చేసి అందిస్తూ ఉన్నాను. దాని ఫలితం ఏమిటంటే, దేశంలో నల్ల డబ్బు తలెత్తలేదు. దేశంలో అన్ని రకాల వస్తువులు కూడా ధరలు పెరగలేదు. అన్ని సహజమైన ధరల్లోనే ఉన్నాయి. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు అది నమ్మడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పాత పాటనే పాడుతున్నారు. ఇప్పుడు పాత డైలాగులతో కొత్త సినిమా తీస్తే సినిమా ఆడదు. అనవసరంగా శ్రమ పడుతున్నారు.
ఇవాళ మనతో పాటు ఉన్నది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీ ఉత్సాహం ఇలాగే కొనసాగాలి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ప్రధానమంత్రి మోడీ గారిని ఆయన 5 సంవత్సరాలుగా చేసిన పనుల గురించి లెక్కలు అడుగుతున్నాం. ఇప్పుడు ఫైనల్ రౌండ్లో ఉన్నాం. 2-3 నిమిషాలే. ఇప్పుడు రాజేంద్ర టికి గారు ఒకే ఒక ప్రశ్న అడగబోతున్నారు. ఇప్పటి వరకు ఇండియా రాజకీయాలను చూస్తుంటే సోనియా గాంధీ చేసేదంతా తన కొడుకు రాజీవ్ గాంధీ కోసమే, లాలూ ప్రసాద్ గారు చేసేదంతా తన కొడుకు తేజస్వి కోసమే, అదేవిధంగా శరద్ పవార్, మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల కోసమే, పిల్లల కోసం, భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. కాని మీరు కష్టపడేదంతా కూడా మీ శత్రువులు కూడా మీ సేవలు చూసి ఫ్యాన్ అయిపోతున్నారు. మేమందరం తెలుసుకోవాలనుకుంటున్నది, మీ తర్వాత వారసులంటూ ఎవరూ లేరు. అలాంటప్పుడు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు? అదేంటంటే నా కోరిక ఏమిటంటే అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి అని. ఇప్పుడు మీరు చెబుతున్న పార్టీలు చూశారంటే ఇందులో మనం చెప్పాలంటే 3 విషయాలు కామన్గా ఉన్నాయి. ఈ ఇండియా కూటమిలో ఒక్కటిగా ఉండటానికి అదే కారణం. వాళ్ళందరూ కూడా తీవ్ర మతవాదులు, తీవ్ర సాధ్యవాదులు, తీవ్రంగా కుటుంబ రాజకీయాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇండియాలో ఉండే అందరి మనసులోనూ ఒక ప్రశ్న ఉంది. కొంతమంది వేరే విధంగా అడుగుతారు, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు, ఎప్పటికే 10 ఏళ్లు దాటిపోయాయి అంటున్నారు. ఒకసారి ఒక నాయకుడు నన్ను కలవడానికి వచ్చారు. చాలా పెద్ద నాయకుడు ఆయన. నా మొదటి ప్రభుత్వంలో ఆఖరి సంవత్సరం అది. ఆయన అన్నారు, మోడీ గారు, మీరు ప్రధానమంత్రి గారు, ఇంతకు మించి ఈ ప్రపంచంలో ఇంకే ఉంది, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? అలాగే ఆయన చెప్పారు. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలతోనే ఈ రాజకీయం ఏర్పడింది, పుట్టింది కూడా. నాకు సంబంధించి అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు, నేను పనిచేస్తాను. అందరూ వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తున్నారు, నేను కూడా నా అవసరాల కోసం పనిచేస్తున్నాను, అంతే. వాళ్ళు కుటుంబం కోసం పాటుపడుతున్నారు, నేను కూడా నా కుటుంబం కోసం పాటుపడుతూ ఉన్నాను. వాళ్ళ కుటుంబంలో 5-6 ఉండొచ్చు. ఆ 5-6 కోసం వాళ్ళు కష్టపడితే చాలు, ఆ సమయం వాళ్ళకి సరిపోతుంది. నా కుటుంబంలో 140 కోట్ల మంది ఉన్నారు. అందువల్ల నేను ఎక్కువగా శ్రమించాల్సింది. ఒకవేళ నా కుటుంబంలో కూడా 5-6 ఉండి ఉంటే నాకు కూడా పెద్దగా పని ఉండేది కాదు. అది ఇది పని చేసి వాళ్ళకో టీ ఇప్పించి ఇంకో టీ ఇప్పిస్తే సరిపోతుంది. కానీ నేను 140 కోట్ల మంది కోసం శ్రమిస్తూ ఉన్నాను, జీవిస్తున్నాను. అందుకే నేను శ్రమిస్తున్నాను. వాళ్ళ జీవితం, వాళ్ళ కలలు, మీ జీవిత కలలే నా లక్ష్యం. నా ప్రతి క్షణం మీకోసమే జీవిస్తున్నాను. నా ప్రతి క్షణం దేశం కోసమే. అందుకే నేను చెబుతున్నాను, 24/7 ఫర్ 2047. మోడీ గారు, ఇది ఎన్నికల సమయం అవడం వల్ల చాలా రకాల ప్రెడిక్షన్స్ చెప్పడం జరుగుతోంది. వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారన్నది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదే నా ఆఖరి ప్రశ్న. चुनाव ज्यादा से ज्यादा स्टेट्स में खत्म हो गया है. पिछले 4 फेजेस के परिणाम साफ है और नरेंद्र मोदी जी चुनाव हार रहे हैं. आने वाला दिन में तो बोलना है कि मोदी बाबू का सरकार को एक्सपायरी डेट हो गया है. जो 74 की बातें करते थे, अब उन्हें सोचना पड़ेगा कि उनका खाता कहां खुलेगा. एक के अलावा मुझे नहीं लगता कोई खाता खोल पाएंगे. आम आदमी पार्टी के 7 सांसद भारी बहुमत से जीत रहे हैं. हमारे जितने भी सर्वे आ रहे हैं. కానీ ఇందులో ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇది 2019లో వచ్చిన వీడియో. మీరు చాలా మంచి విషయమే చెప్పారు. 2019 వదిలేయండి, 2014 వీడియో చూడండి, ఇదే డైలాగ్ వస్తుంది. 2019 చూడండి, ఇదే డైలాగ్ వస్తుంది. 2024లో కూడా ఇదే డైలాగ్ వస్తుంది. ప్రజలు కూడా వాళ్ళ మనస్థితిని అదే విధంగా ఉంచుకున్నారు. వాళ్ళు చెప్పే మాటలు ప్రజల మనసుల్లో ఎటువంటి భావాన్ని కలిగించవు. అందువల్ల విరక్తిలో ఇంతకుముందు ఏం చెప్పారంటే, మోడీ ఎలా 400 దాటతాడు అని చెప్పారు. అంటే ఈవీఎంలో ఏదో గందరగోళం చేశారు అన్నారు. ఇప్పుడు నేనంటున్నాను, మీరు చెప్పిన సంఖ్య ఎలా వచ్చింది?
మీరు ఏ ఈవీఎంని పట్టుకుని పనిచేయించారు? అంటే చూశారంటే వాళ్ళందరూ ఎంత దారుణమైన రోగగ్రస్తులైనప్పటికీ డాక్టర్ ఏం చెప్తారు? దిగులు పడకండి, తగ్గిపోతుందని చెప్తారు. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తల్ని ఉత్సాహపరచడం కోసం, మీడియాలో ప్రాచుర్యం కోసం ఏదో ఒకటి చేసి తీరాలి కదా, దానికోసం లేకపోతే మీరు- ఎలా? లేదు, కొన్ని అది రోజుల కాదు. తరువాత చాలా కష్టపడబోతున్నారు వాళ్ళు. అంతవరకు పాపం నమ్మకంతో ఉండనివ్వండి. జూన్ 4 గురించి కాదు, మీరన్నారు 2027 వరకు మోడీ గారు చాలా పెద్ద ప్లానే వేశారు, ఆయన ఎక్కడికి వెళ్ళేలా లేరని చెప్తున్నారే. విషయం ఏమిటంటే అది నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఆ ఈశ్వరుడు నన్ను ఒక గొప్ప పని కోసం పంపించాడు. ఒక ఉద్దేశంతో ఆ శివుడు ఈ ప్రపంచానికి పంపించాడు. లేదంటే నేను బతికిన బ్రతుక్కి ఎక్కడికొచ్చి నేను నిలబడగలనా చెప్పండి? నన్ను ఇక్కడికి తీసుకువచ్చే దారే లేదు. ఈశ్వరుడే ఈ పని కోసం ఈ మార్గాన్ని ఏర్పరిచి నన్ను పంపించారు. ఆ ఈశ్వరుడే నాకు దారి చూపిస్తున్నారు. నేను ఏ మార్గంలో వెళ్లాలో ఆయనే నిర్ణయిస్తున్నారు. శ్రమ, ప్రయత్నం, ధైర్యం, ఆ భావన అవన్నీ కూడా ఆ ఈశ్వరుడు దయ వల్లే నాకు వచ్చాయి. వాటి సాయంతోటే నేను ముందుకు వెళుతున్నాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. 2047 తర్వాత ఇండియా అనే అభివృద్ధి చెందిన రూపం ఇవ్వమని ఆ ఈశ్వరుడే నాకు ఆదేశించాడు. అది నెరవేర్చే వరకు ఆయన నన్ను తీసుకుని వెళ్ళాడు. ఇక ఈ ప్రపంచంలో నాకు ఏ స్థానమూ లేదు. ఇదే నా స్థానం. ఎందుకంటే ఇండియా ప్రపంచం కోసం పనిచేసే ఒక దేశం. మీరు వివేకానందుడి గురించి చదివి ఉంటే, అరవిందుడి గురించి చదివి ఉంటే, భారతదేశం అనేది ఒక దేశం కాదు. భారతదేశం ఒక అద్భుతమైన ఆశయంతో పుట్టిన దేశం. ప్రపంచ క్షేమం భారతదేశం చేతుల్లోనే ఉంది. మోడీ గారు మీకోసం ఒక వ్యూయర్ 4 మాటలు రాసి పంపించారు. ఆయన ఏం రాశారంటే, मैं दिया हूं, मेरी दुश्मनी तो अंधेरों से है, हवाएं खामखा मेरे खिलाफ हैं। मैं दिया हूं, मेरी दुश्मनी अंधेरों से है, हवाएं खामखा मेरे खिलाफ हैं। हवाओं से कह दो आजमा के दिखाएं, बहुत दिए बुझाए हैं, एक दिया जला के दिखाएं। అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అందరికీ కృతజ్ఞతలు. ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన మాటలకి ఒప్పుకునే వాళ్ళు లేచి నిలబడి చప్పట్లు కొట్టి మీ ఆదరణను తెలపండి.